నమస్తే. వెల్కమ్ టు డిఫెన్స్ రౌండప్. నిజానికి గ్లోబల్ రౌండప్ స్టార్ట్ చేసిన కొత్తల్లో గ్లోబల్ ఇష్యూస్ గురించి, ముఖ్యంగా అంతర్జాతీయ పరిణామాల గురించి మాట్లాడుతున్న టైంలో మన భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ముఖ్యంగా డెవలప్డ్ కంట్రీస్ తో పోల్చితే మన భారతదేశం ఎక్కడ మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉంది అన్న ప్రశ్న తలెత్తినప్పుడు గిరిధర్ గారు టక్కున చెప్పిన సమాధానం ఏంటి అనంటే, మన క్షాత్రాన్ని మనం పెంపొందించుకోవడము, దాన్ని ప్రదర్శించే విధంగా మన సామర్థ్యాన్ని, శక్తి సామర్థ్యాన్ని పెంచుకోవడం అని ఆయన చెప్పారు. సో ఒక దేశం ఎదగాలనంటే ఖచ్చితంగా వాళ్ళ డిఫెన్స్ అనే మాట తప్పు. బట్ నేను దాని డిఫెన్స్ ధోరణి కంటే కూడా మన దేశాన్ని మనం రక్షించుకోవడము అండ్ అవసరమైతే ఎదుటి దేశం, శత్రు దేశాలని మట్టి కరిపించడము, ఆ శక్తి సామర్థ్యాన్ని పెంచుకునే విధంగా ఏ దేశం అయితే ఉంటుందో, క్షాత్రం ఎవరైతే సముపార్జించుకోగలుగుతారో, ఎవరైతే ప్రదర్శిస్తారో వాళ్ళే శాంతిని స్థాపించగలరు అనేది మన పురాణ ఇతిహాసాల నుంచి అనేక కథలు చెబుతూ ఉన్నాయి. కానీ ఈ బానిస భావజాలం వల్ల, విదేశీ దురాక్రమణదారుల వల్ల భారతదేశం నిజంగా ఆ ఫైటింగ్ స్పిరిట్ ని చాలా వరకు కోల్పోతూ వచ్చాం మనం. సో ఒక బానిస భావజాలాన్ని పెంపొందించుకుంటూ వచ్చాం. మళ్ళీ ఈ గత దశాబ్ద కాలంగా మన క్షాత్రాన్ని మనం పెంపొందించుకునే ప్రయత్నం జరుగుతుంది. ఒక దేశ పరంగా చూసినా కూడా భారతదేశపు డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ కానివ్వండి, లేదంటే డిఫెన్స్ రిలేటెడ్ మన ఆయుధాలని మనం సముపార్జించుకోవడము, కొత్త టెక్నాలజీస్ ని పెంపొందించుకోవడము, ఇవన్నీ వేగంగా జరుగుతున్నాయి. అందుకే గ్లోబల్ రౌండప్ లో డిఫెన్స్ అంశాల గురించి కూడా మనం మాట్లాడేది. కానీ వస్తున్న కొద్దీ కొన్ని ఎపిసోడ్స్ చేసిన తర్వాత డిఫెన్స్ రౌండప్ ని సపరేట్ గా చేయాలనుకునే ఒక తలంపుతోటి డిఫెన్స్ రౌండప్ ని స్టార్ట్ చేశాము. గత 58 ఎపిసోడ్స్ ని మీరు వీక్షిస్తూ ఉన్నారు. రెగ్యులర్ గా డిఫెన్స్ రౌండప్ కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకులు చాలా మంది ఉన్నారు. సో పవన్ శ్రీహర్ష తను అద్భుతంగా ఈ ప్రోగ్రామ్ ని యాంకరింగ్ చేస్తూ అనేక విషయాలు మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. అండ్ హి డిడ్ వండర్ఫుల్ జాబ్. బట్ కొన్ని అనివార్య కారణాల వల్ల తను ఈ ప్రోగ్రామ్ లో కనిపించలేకపోతున్నారు. బట్ నేను ఖచ్చితంగా తన్ని వేరే రూపంలో ఆన్ స్క్రీన్ మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. దో హీస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్క్రీన్ ప్రెజెన్స్, బట్ ఎస్, ఆయన తీసుకొచ్చే ప్రయత్నం నేను చేస్తూనే ఉంటాను. బట్ శ్రీహర్ష యాంకరింగ్ తోటి, గిరిధర్ గారి విశ్లేషణ తోటి డిఫెన్స్ రౌండప్ అద్భుతంగా కొనసాగుతూ వస్తోంది. సో 59th ఎపిసోడ్ ఈ వారం నేను నిర్వహిస్తూ ఉన్నాను. అండ్ రాబోయే రోజుల్లో డిఫెన్స్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ విషయంలో కూడా చాలా అంశాలు మీ ముందుకు తెచ్చే ప్రయత్నం మేము చేయబోతున్నాము. సో ప్రస్తుతం ఈ వారం నేను ఈ ఎపిసోడ్ ని మొదలు పెడతాము. ప్రస్తుతం మనతో ఉన్నారు అంతర్జాతీయ వ్యవహారాలు, రక్షణ సంబంధమైన విషయాలు, అటు రాజకీయ పరిణామాలు, సాంస్కృతిక విషయాలు ఏవైనా సరే మై మెంటర్, మై గురు, నాకు అనేక విషయాల్లో అండ్ మై ఫ్రెండ్ ఆల్సో. ఓకే, సో గిరిధర్ గారు ఉన్నారు. సో గిరిధర్ గారు నమస్తే సార్. నమస్తే సాయి, నమస్తే. సో అంతర్జాతీయ వ్యవహారాల గురించి మనం రెగ్యులర్ గా గ్లోబల్ రౌండప్ మాట్లాడుతూ ఉంటాం దాంట్లో, అండ్ నేషనల్ రౌండప్ సురేష్ కొచాట్లి గారితో చేస్తూ ఉంటాం. డిఫెన్స్ రౌండప్ కూడా అదే కోవలో సక్సెస్ఫుల్ గా కొనసాగుతోంది. సో ఇప్పటి నుంచి నేను కూడా మిమ్మల్ని అడిగి చాలా విషయాలు ప్రేక్షకులకు చెప్పే ప్రయత్నం చేయాలని అనుకుంటున్నాను. సో డిఫెన్స్ రౌండప్ ఇప్పటిదాకా 58 ఎపిసోడ్, నేను చాలా ఎపిసోడ్స్ చూశాను సార్. కొన్ని ఎపిసోడ్స్ నేను మిస్ అయ్యాను. బట్ ఆ డాక్యుమెంట్ అయినా చదివేవాడిని, అట్లీస్ట్ ముందు ప్రిపేర్ చేసుకునే ఆ డాక్యుమెంట్స్ వరకైనా, అప్డేట్స్ వరకైనా చదివే ప్రయత్నం చేసేవాడిని, ఎందుకంటే ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వడం కోసం. యా, బట్ డిఫెన్స్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ కొంచెం చెప్పాలి అని అంటే కొంచెం చదవాలి, దాని గురించి పరిశోధించాలి, ఆ తర్వాతే చెప్పాలి. కాబట్టి సో నేను కూడా ప్రయత్నం చేస్తాను బెటర్ ప్రెజెంటేషన్ ఇవ్వడం కోసం. ఎస్, ఫస్ట్ అంశము ఈ వారం మనకు కనబడుతున్న దాంట్లో మామూలుగా అయితే మనము మిజైల్స్ టెస్ట్ గురించి అనేక సందర్భాల్లో మీరు డిఫెన్స్ రౌండప్ లో చూశారు. ఈవెన్ గ్లోబల్ రౌండప్ లో కూడా అంతకుముందు మేము మాట్లాడే వాళ్ళము. రెగ్యులర్ గా ప్రతి వారము లేదా ఆల్మోస్ట్ ఒక 2 వారాలకు ఒకసారైనా సరే ఏదో ఒక టెస్ట్ త్రివిధ దళాలు నిర్వహిస్తున్నాయి. ఇండియన్ నేవీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, లేకపోతే ఆర్మీకి సంబంధించిన ఏదో ఒక ఆవిష్కరణ, కొత్త ఆవిష్కరణ జరగడం మనం చూస్తున్నాం. ముఖ్యంగా మిజైల్ టెస్ట్లు అనేవి రెగ్యులర్ గా జరుగుతున్నాయి. రేంజ్ మారుతూ వస్తోంది, కానీ రేంజ్ మాత్రమే కాదు, ప్రదేశం కూడా మారుతూ వస్తోంది. సబ్మెరైన్ నుంచి కొట్టే మిజైల్ టెస్ట్ చేశాము, ఆకాశం నుంచి కొట్టేవి చేశాము, అండ్ ఇంకోటి సర్ఫేస్ పరితలం నుంచి చేసేవి చూసాము మనము. ఇప్పుడు కొత్తగా ఒక రైల్ నుంచి, ఒక ట్రైన్ నుంచి రైల్ బేస్డ్ మొబైల్ లాంచర్ సిస్టమ్ ద్వారా మిజైల్ ని టెస్ట్ చేయడం జరిగింది. ఇది అగ్ని మిజైల్ ని టెస్ట్ చేశారు, అగ్ని ప్రైమ్ మిజైల్ ని. దీని గురించి రాజ్నాథ్ సింగ్ గారు కూడా ప్రకటించారు. అండ్ ఈ మిజైల్ టెస్ట్ ఆవశ్యకత ఏంటి, దీని ప్రయోజనం ఏంటి, దీని టెక్నాలజీ ఏ విధంగా ఉంటుంది, ఒకసారి చెప్తారా గిరిధర్ గారు? మనకు న్యూక్లియర్ డాక్ట్రిన్ ఒకటి ఉంటుంది ప్రతి దేశానికి. అంటే ఎస్పెషల్లీ న్యూక్లియర్ శక్తి అయినటువంటి దేశానికి
వాళ్ళ న్యూక్లియర్ శక్తిని ఎలా ఉపయోగించాలి అని ఒక పాలసీ ఉంటుంది, ప్రిన్సిపల్ ఉంటుంది. భారతదేశంలో మనకి ఏంటంటే వాజ్పేయి గారు న్యూక్లియర్ టెస్ట్ చేసినప్పుడే ఆయన అనౌన్స్ చేశారు, నో ఫస్ట్ యూజ్ అన్నది మన పాలసీ. అంటే మొట్టమొదటి న్యూక్లియర్ అటాక్ మనం చెయ్యము అన్నది మన పాలసీ. కానీ ఈ పాలసీ కంటిన్యూ చేస్తే కనుక మన మీద ఎవరైనా దాడి చేస్తే కనుక ఫుల్ ఫోర్స్ తోటి మనం రిటాలియేట్ చేస్తాం. ఇది మన పాలసీ. ఇప్పుడు ఫస్ట్ అటాక్ లోనే వాళ్ళు మన ఎయిర్పోర్ట్స్ ని కానీ, మన మిసైల్ సైలోస్ ని కానీ, మన షిప్పులని కానీ ఒకటే దాడిలో వాళ్ళు మొత్తం ధ్వంసం చేస్తే, మనం న్యూక్లియర్ అటాక్ చేయడానికి మన దగ్గర ఈ ఆప్షన్స్ అన్ని మనం వాళ్ళు మొత్తం నాశనం చేస్తే మనం ఏం చేయగలం? కాబట్టి దాన్ని కన్ఫర్మ్డ్ సెకండ్ స్ట్రైక్ కేపబిలిటీ అంటారు. అంటే మొదటి స్ట్రైక్ మన మీద దెబ్బ పడితే రెండవ దెబ్బ మనం ఎట్టి పరిస్థితుల్లో కొట్టి తీరుతాము అన్నటువంటి ఒక డాక్ట్రిన్ ఒకటి ఉంది. దాంట్లో ఏం చేస్తారంటే ఫస్ట్ మన ఎయిర్పోర్ట్స్, మన మిసైల్ సైలోస్ ఇవన్నీ కూడాను శత్రువు నాశనం చేస్తాడు అని అజ్యూమ్ చేస్తారు. అఫ్ కోర్స్ చేయడం చాలా కష్టము, ఎందుకంటే భారతదేశం చాలా పెద్ద దేశం. వాడు వెస్టర్న్ థియేటర్లో కొడితే కనుక ఈస్టర్న్ థియేటర్లో మనకు ఉంటాయి, లేదా సౌత్ లో దక్షిణంలో ఉంటాయి, ఎక్కడో ఉంటాయి, మనకి దాచిపెడతాం. కాబట్టి అది జరగదు. ఒకవేళ జరిగింది అనుకుందాం, కాసేపు చైనా పాకిస్తాన్ ఇద్దరు కలిసి ఒకటేసారి దాడి చేశారు, మొత్తం ధ్వంసం చేశారు అనుకుందాం. అప్పుడు సెకండ్ స్ట్రైక్ కేపబిలిటీ అంటే మన మీద అంత పెద్ద న్యూక్లియర్ అటాక్ అయినా కానీ కూడా మనం రిటాలియేట్ చేయగలిగిన కెపాసిటీ మనం పెట్టుకుంటాం. దాని భాగంగానే న్యూక్లియర్ సబ్మరీన్స్ నుంచి కొట్టడం. సబ్మరీన్ సముద్రం లోపల ఉంటుంది కాబట్టి వాళ్ళు డిటెక్ట్ చేయలేదు, కాబట్టి అక్కడి నుంచి ఫైర్ చేసేటువంటి ఒక ఆప్షన్ మన దగ్గర పెట్టుకున్నాం. రెండు, సబ్మరీన్ కాకుండా నేల మీద కూడా మనం అస్త్రాలని వాడి కొట్టాలి అంటే కనుక ఇప్పుడు టెస్ట్ చేసినటువంటి రైల్వే క్యానిస్టరైజేషన్ అంటారు. అంటే రైల్వే పట్టాల మీద వెళ్తున్నటువంటి రైల్ కోచెస్ లో ఆ మిసైల్ పెట్టి ఎక్కడికైనా తీసుకెళ్ళి అక్కడి నుంచి ఫైర్ చేయొచ్చు. దీంట్లో మనకు ఈ న్యూక్లియర్ అటాక్ చేయడానికి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, ఫస్ట్ మనకి ఏంటంటే ఒక ఫిక్స్డ్ సైలో ఉంటుంది. ఫర్ ఇన్స్టెన్స్ మనకి ఇస్రోలో మనకు రాకెట్ పంపించాలంటే మనకు లాంచ్ ప్యాడ్స్ ఉన్నాయి, అవి ఫిక్స్డ్, అవి ఎక్కడ కదలవు అవి. అటువంటివే మనకు పెద్ద పెద్ద మిసైల్స్ కొట్టాలంటే, మనకు అగ్ని-5 లాంటివి పెద్ద పెద్ద కొట్టాలంటే ఫిక్స్డ్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. అది శత్రువు ఆల్రెడీ శాటిలైట్ చూస్తున్నాడు కాబట్టి బహుశా ఫస్ట్ స్ట్రైక్ లో అది కొట్టేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. రెండు, మనం ఎక్కడో సొరంగాల్లో పెట్టుకోవచ్చు, కొండల మధ్యలోనో లేదా టనల్స్ చేసి దాంట్లో పెట్టుకోవచ్చు. అది కూడా శత్రువుకు తెలియదు అని మనం అనుకోవడానికి వీల్లేదు. ఎందుకు, మనం చూసాం పాకిస్తాన్ లో కిరాణా హిల్స్ లో వాళ్ళు దాచిపెట్టింది మనకు తెలిసిపోయింది, అందుకనే దాన్ని టార్గెట్ చేయగలిగాం. అటువంటిది వాళ్ళ దగ్గర కూడా ఉంటుంది టెక్నాలజీ. ఆఫ్టర్ ఆల్ చైనా దగ్గర ఎందుకు ఉండదు ఆ టెక్నాలజీ? కాబట్టి అమెరికా దగ్గర ఉంటుంది. అమెరికా బహుశా పాకిస్తాన్ పాస్ ఆన్ చేసి ఉండొచ్చు, మనకు తెలియదు. కాబట్టి అది కూడా మనకు రిస్కే. మూడవది మొబైల్ లాంచెస్ అంటారు. అంటే మనకు పెద్ద పెద్ద, అంటే ఆల్మోస్ట్ ఒక 36 వీల్స్ ఉన్నటువంటివి పొడుగు ఒక మనకు ట్రైలర్ లాంటిది, దాంట్లో ఈ మిసైల్స్ పెట్టి ఒక డబ్బాలో పెడతారు, క్యానిస్టర్ అంటారు. క్యానిస్టర్ లో దాని డబ్బాని మూసేసి దాన్ని తీసుకెళ్లి కొడతారు. దాని సైజ్ ఎంత పెద్దదంటే శాటిలైట్ చూస్తే కానీ తెలిసిపోతుంది దీంట్లో మిసైల్ ఉంది అని వాళ్ళకి అర్థమైపోతుంది. కాబట్టి అక్కడ కూడా మనకు కొంత ఇబ్బంది ఉంటుంది. అఫ్ కోర్స్ దాన్ని ఎక్కడికంటే అక్కడ తీసుకువెళ్ళొచ్చు, ఎక్కడో మనం దాచిపెట్టి దాన్ని కావాల్సినప్పుడే తీసి దాన్ని కొట్టేటువంటి పరిస్థితి మనకు ఉండొచ్చు. కానీ అది కూడా రిస్కే ఉంది. కాబట్టి ఇప్పుడు మనం రైల్వే లైన్స్ మీద కొట్టడం అన్నది మనం చేస్తే కనుక ఏమవుతుందంటే, మామూలు రైల్వే కంపార్ట్మెంట్స్ ఎలాగైతే ఉంటాయో, ప్యాసింజర్ కంపార్ట్మెంట్ కావచ్చు, లేదా మనకు గూడ్స్ సంబంధించిన కంపార్ట్మెంట్ కావచ్చు, అంతే సైజ్ లో దీన్ని మిసైల్ తయారు చేసి మనం కొడుతున్నాం. ఏమవుతుందండి, ఎక్కడ ఇన్ని వేల ట్రైన్స్ మన దేశవ్యాప్తంగా రోజు తిరుగుతున్నాయి. ఏ ట్రైన్ లో ఈ బాంబు ఉందో ఎవరికి తెలియదు, శత్రువు పట్టుకోవడం చాలా చాలా కష్టం. కాబట్టి కొన్ని వందల మన మిసైల్స్ అన్ని కూడాను ఈ రైల్వే ట్రాక్స్ లో ఎక్కడో పెడతాం, ఎక్కడ పెడతామో ఎవరికి తెలియదు. సెకండ్ స్ట్రైక్ కేపబిలిటీ ఇందాక నేను చెప్పినట్టు మనం కొట్టాలనుకున్నప్పుడు దీన్ని రైల్వే ప్లాట్ఫామ్ వాడుకొని కొట్టగలం. అప్పుడు శత్రువుకు వాడు పసిగట్టలేడు, దాన్ని టేక్ డౌన్ చేయలేడు, దాన్ని షూట్ డౌన్ చేయలేడు. కాబట్టి తప్పకుండా కంపల్సరీగా మనం రిటాలియేట్ చేసి తీరుతాము. కాబట్టి ఆ సెకండ్ స్ట్రైక్ కేపబిలిటీకి సంబంధించిందే ఈ యొక్క రైల్వే లాంచ్డ్ ఏదైతే మిసైల్ ఉందో అది. రెండు, ఈ మిసైల్ కి సంబంధించి చాలా ఇంప్రూవ్మెంట్స్ జరిగినాయి. దీని పేరే అగ్ని ప్రైమ్. గతంలో మనకు అగ్ని 1, 2, 3, 4, 5 ఇలా ఉండేవి. మనకి 5 లో కూడా మనం ఏంటంటే మల్టిపుల్ ఇండిపెండెంట్లీ రీఎంట్రీ వెహికల్స్ అని చెప్పి MIRV టెక్నాలజీ పెట్టుకున్నాం. 10 చోట్ల డైరెక్ట్ కొట్టగలిగిందంతా మనం ఆల్రెడీ టెస్ట్ చేసాం. కానీ ఈ అగ్ని ప్రైమ్ ఏంటంటే కనుక దీంట్లో కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. ఒకటి, తక్కువ హైట్ ఉంటుంది,
మామూలు అగ్ని మిసైల్ కంటే కూడా కొంచెం తక్కువ హైట్ లో ఉంటుంది. అంటే మన రైల్వే కంపార్ట్మెంట్ లో పట్టే అంత మిసైల్ ఉంటుంది. కాబట్టి దాన్ని పైన మూసేస్తే కనుక ఎవరికి తెలియదు అక్కడ లోపల ఏమైనా బూట్స్ ఉన్నాయా లేకపోతే మిసైల్ ఉందా ఎవరికి తెలియదు. కాబట్టి అది ఒకటి అచీవ్ చేస్తాం. రెండు దీన్ని సాలిడ్ ఫ్యూయల్ తోటి మనం మేనేజ్ చేస్తున్నాం. సాలిడ్ ఫ్యూయల్, లిక్విడ్ ఫ్యూయల్ అని ఉంటాయి, లేదా మల్టిపుల్ ఫ్యూయల్స్ ఉంటుంది. లిక్విడ్ ఫ్యూయల్ అయితే ఏమవుతుందంటే దానికి కొంతకాలం అయిన తర్వాత ఆ ఫ్యూయల్ తీసేసి మళ్ళీ నింపాల్సి వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే లిక్విడ్ ఫ్యూయల్ అది కెమికల్ కంటామినేషన్ అయ్యి దాని కరోషన్ అయ్యి ఇటువంటి ఇబ్బందులు, లీక్ అయ్యి ఇటువంటి ఇబ్బందులు వస్తాయి. కాబట్టి దాన్ని మళ్ళీ తీసేసి మళ్ళీ ఫిల్ చేయాలి. కానీ సాలిడ్ ఫ్యూయల్ పెట్టేసరికి ఏమవుతుందంటే చాలా కాలం దాన్ని అలాగే ఉంచొచ్చు. కాబట్టి ఒకసారి క్యానిస్టర్ లో పెట్టి సాలిడ్ ఫ్యూయల్ పెట్టి దానిలో వదిలేసామంటే దేశవ్యాప్తంగా తిరుగుతూ ఉంటుంది. ఎక్కడ తిరుగుతుందో ఎవరికి తెలియదు, సీక్రెట్ గా ఉంటాయి. కాబట్టి చాలా కాలం దాన్ని మేనేజ్ చేయకుండా, దాని ఇంధనం తీయకుండా, దాన్ని దేశంలో ఎక్కడ కావాలంటే అక్కడ తిప్పుతూ ఉండేటువంటి ఒక కెపాసిటీ పెట్టుకున్నాం. తర్వాత నెక్స్ట్ చూస్తే కనుక దాని వెయిట్, మిసైల్ యొక్క బరువు తగ్గించాం, బాగా తగ్గించాం. దాని అలాయ్స్, దాని మెటలర్జీ ఏదైతే ఉంటుందో గతంలో ఉన్న మెటల్స్ కంటే కూడా చాలా అత్యాధునికమైన మెటల్స్, దాని అలాయ్స్ అన్ని పెట్టి బరువు తగ్గించి అంతే ఎఫిషియన్సీ, అద్భుతంగా వెళ్ళి కొట్టగలిగినటువంటి, ఆ వేడి తట్టుకోగలిగినటువంటి మెటలర్జీ మనం తయారు చేసుకున్నాం. నెక్స్ట్ నాలుగో అంశం ఏంటంటే దీంట్లో గతంలో ఉన్నటువంటి అగ్ని అది ఆల్మోస్ట్ ఒక 5-6 మీటర్ల పరిధిలో, ఒక్కోసారి 10 మీటర్ల పరిధిలో వెళ్ళి స్ట్రైక్ చేయగలదు. మామూలుగా ఇంత పెద్ద పెద్ద మిసైల్స్ ఒక 10-15 మీటర్లు అటు ఇటు పడినా కానీ పర్వాలేదు, ఎందుకంటే డిస్ట్రక్షన్ చాలా పెద్ద డిస్ట్రక్షన్ ఉంటుంది. కానీ ఇప్పుడు అగ్ని ప్రైమ్ పిన్ పాయింట్ ప్రెసిషన్ తో కొట్టగలదు. 1 మీటర్ గ్యాప్ కొట్టగలదు. సో కాబట్టి ఇన్ని ఫీచర్స్ పెట్టుకొని అది కూడా మనం రైల్వే ట్రాక్ లో పెట్టుకున్నామంటే కనుక ఇంకా శత్రువు దుర్భేద్యం, అది శత్రువు ఏమి చేయలేడు. మొత్తం మన రైల్వే ట్రాక్ ని మొత్తం ధ్వంసం చేసుకోవాలి, కొన్ని లక్షల కిలోమీటర్లు అని ధ్వంసం చేయాలి, లేకపోతే ఎక్కడ పెడతారో ఎవరికి తెలియదు. కాబట్టి ఆ అద్భుతమైన టెక్నాలజీ మనం సంపాదించుకున్నాం. ప్రపంచంలో 3 దేశాలు ఉన్నాయి ఈరోజు ఈ టెక్నాలజీ ఉన్నటువంటివి. ఒకటి రష్యా, 2 చైనా, 3 భారతదేశం. ఈవెన్ అమెరికా దగ్గర కూడా లేదు. వాళ్ళు గతంలో చేద్దామని అనుకున్నారు కానీ తర్వాత ఆ ప్రాజెక్ట్ ని అబాండన్ చేశారు. యూరోప్ లో లేదు, మనకు ఇజ్రాయెల్లో లేదు, ఇంకెవరి దగ్గర లేదు, భారతదేశంలో మాత్రమే ఉంది. సరే, నార్త్ కొరియా ఉంది అని వాళ్ళు చెప్పుకుంటున్నారు, 2-3 ఫోటోలు రిలీజ్ చేశారు. కానీ అది అక్కడ నిజంగా వాళ్ళు ఎంత ఫేకో ఎంత సత్యం అని చెప్పడం చాలా కష్టం. బట్ క్రెడిబుల్ గా మాత్రం ఈ 3 దేశాలు రష్యా, చైనా, భారతదేశం దగ్గర మాత్రం గ్యారంటీగా ఈ టెక్నాలజీ ఉంది. అది డెమాన్స్ట్రేట్ చేసాం ఈరోజు. కాబట్టి మనం ప్రతి టెక్నాలజీలు కూడా ప్రపంచంలో 2, 3, 4 స్థానంలోనే మనం నిలబడుతున్నాము. ఇంకా మిగతా యూరోప్ ఇతరత దేశాలకు లేనటువంటి టెక్నాలజీ కూడా మనం సంపాదించుకుంటాం. అన్నిటికంటే కీలకమైనది ఇందాక నేను చెప్పినట్లు సెకండ్ స్ట్రైక్ కేపబిలిటీని పటిష్టం చేసుకుంటున్నాం. అందుకని మన సైంటిస్టులు, డిఆర్డిఓ సైంటిస్టులు కావచ్చు, లేదా మన త్రివిధ దళాలకు సంబంధించినటువంటి ఆఫీసర్లు కావచ్చు, వీళ్ళని అందరినీ కూడా మనం అభినందించాలి. ఇంకా చాలా కీలకమైనది ఏంటంటే 80% భారతదేశంలోనే మనం తయారు చేసుకుంటున్నాం. చాలా తక్కువ కాంపోనెంట్స్ ఏవో ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, కానీ మోర్ ఆర్ లెస్ ఇది ఇండిజినస్ ప్రోడక్ట్ కిందే మనం భావించాలి. 80-85% మన దేశంలో తయారు చేసుకుంటాం. అందుకని వీళ్ళందరినీ కూడా మనం అభినందిద్దాం. ఎస్ సార్, నిజంగా రైట్. ఇంకా నెక్స్ట్ అంశంలోకి వెళ్దాం సార్. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కి సంబంధించి నాకు తెలిసి నేను మీడియాలోకి వచ్చిన నుంచి ఇప్పటి వరకు కూడా గొప్ప అంశాల విషయంలో హెచ్ఏఎల్ ఆవిష్కరణల గురించో ఇంకోటో అంతకుముందు నేను చదివేవాడిని కాదు. కానీ బట్ లాస్ట్ 10 years నుంచి హెచ్ఏఎల్ మీద విపరీతమైన ప్రేమ రాహుల్ గాంధీ అండ్ కాంగ్రెస్ పార్టీకి వీళ్ళందరికీ వచ్చింది, ముఖ్యంగా రాఫెల్ విషయంలో మనకు తెలుసు. సో అప్పుడు చాలా డిస్కషన్స్ మనం కూడా చేశాము ఈ అంశానికి సంబంధించి. ముఖ్యంగా రాఫెల్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసి హెచ్ఏఎల్ కి ఇవ్వాలన్నప్పుడు అందరి ఆర్గ్యుమెంట్ ఒకటే, ముఖ్యంగా ఎక్స్పర్ట్స్, మీలాంటి ఎక్స్పర్ట్స్ చెప్పిన మాట ఒకటి ఏంటంటే హెచ్ఏఎల్ ఈజ్ నాట్ రెడీ. నిజానికి చాలా విషయాల్లో హెచ్ఏఎల్ చాలా నెమ్మదిగా వాళ్ళ టెక్నాలజీని పెంపొందించుకోవడం కానీ, వాటిని మ్యానుఫ్యాక్చర్ చేసి ఇవ్వడం కానీ ఇవన్నీ చేస్తోంది. ఇప్పటికే ఉన్న మన టెక్నాలజీని మనం వినియోగించుకుని ఎయిర్క్రాఫ్ట్ రెడీ చేయడమే కష్టంగా ఉంది, అట్లాంటిది రాఫెల్ ఎక్కడ చేస్తుంది అని చెప్పేసి మీరు చాలా సార్లు అన్నారు. బట్ హెచ్ఏఎల్ కూడా ఈ మధ్య కాలంలో చాలా స్పీడప్ చేస్తున్నట్టుగా కనబడుతోంది. వాళ్ళు స్పీడప్ మాత్రమే కాదు, ప్రైవేట్ ప్లేయర్స్ ని కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఉన్నారు. చాలా ప్రైవేట్ ప్లేయర్స్ తోటి వాళ్ళు పార్ట్నర్షిప్ తోటి ఉండడం వల్ల కొన్ని కంపోనెంట్స్ బయట నుంచి తయారు చేయడము, కొన్ని వీళ్ళు అసెంబుల్ చేయడం, ఇట్లాంటివి చేస్తున్నారు. సో అందులో భాగంగానే ఇప్పుడు తేజస్, మనకు తెలిసిన ఫైటర్ జెట్ తేజస్ MK1A కి సంబంధించిన సెంటర్ ఫ్యూజలాజీని వెమ్ టెక్నాలజీస్ హైదరాబాద్ బేస్డ్ కంపెనీ అది తయారు చేసి సెకండ్ సెంటర్ ఫ్యూజలాజీ అంటున్నారు, అది హెచ్ఏఎల్ కి అప్పచెప్పారు అని చెప్పేసి ఇప్పుడు ఒక వార్త విన్నాను నేను. సో బేసికల్లీ తేజస్ కి హైదరాబాద్ బేస్డ్ కంపెనీకి ఏంటి సంబంధము?
హెచ్ఏఎల్ తేజస్ ఫాస్ట్ గానే ఇవ్వబోతోంది. ఇక నెక్స్ట్ ఇయర్ కి ఏదో మనము తేజస్ కి సంబంధించిన ఫైటర్ జెట్స్ 2 వచ్చే అవకాశం కూడా, డెలివరీ కూడా ఉండబోతోంది అని కూడా వార్త వింటున్నారు. దాని గురించి మాట్లాడదాం. ఫస్ట్ దీని ఈ సెంటర్ ఫ్యూసెలాజ్ కి సంబంధించిన విషయం చెప్పండి సార్, అండ్ విఎం టెక్నాలజీ గురించి చెప్పండి. యాక్చువల్ గా మనము డిఫెన్స్ రౌండప్ లో మనకు ఒక సెగ్మెంట్ ఉంది, కంపెనీ సెగ్మెంట్ ఒకటి ఉంటుంది. మనకు లాస్ట్ 3 సెగ్మెంట్స్ మనకు బ్రేవ్ హార్ట్, తర్వాత వెపన్, తర్వాత కంపెనీ. ఈ కంపెనీ సెగ్మెంట్ లో టెక్నాలజీ గురించి మనం చాలా డీటెయిల్ గా కొన్ని ఎపిసోడ్స్ క్రితం మనం డిస్కస్ కూడా చేసాం దీంట్లో. బట్ ఇప్పుడున్నటువంటి వార్త స్పెషల్ గా ఏంటంటే కనుక ఫ్యూసలాజ్ అంటే పెద్ద పేరు వాడతారు. దాని సింపుల్ గా అర్థం మనం చేసుకోవాలంటే దాని బాడీ, మనకు ఎయిర్ క్రాఫ్ట్ కి ఉన్నటువంటి దాని శరీరం, బేసిక్ ఫ్రేమ్, మెటల్ ఫ్రేమ్ ఏదైతే ఉంటుందో అది, దాని ఫ్యూసలాజ్ అంటారు. దాంట్లో వైర్లు పెట్టాలి, దాంట్లో కమ్యూనికేషన్లు పెట్టాలి, దాంట్లో షాక్ అబ్జార్బర్స్ కావాల్సినటువంటి మెటీరియల్ పెట్టుకోవాలి, గ్లాసులు పెట్టాలి, విండోస్ పెట్టాలి, కేబుల్స్ పెట్టాలి, దాని ఏమంటారంటే నావిగేట్ చేయడానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్, ఇవన్నీ తర్వాత యాడ్ అవుతాయి. కానీ బేసిక్ ఫ్రేమ్ ఏదైతే ఉంటుందో దాని పేరు ఫ్యూసలాజ్ అంటారు. ఆ ఫ్యూసలాజ్ లో సెంటర్ ఫ్యూసలాజ్, తర్వాత ఫ్రంట్ ఫ్యూసలాజ్, బ్యాక్, తర్వాత వింగ్స్, ఇవి సపరేట్ గా తయారవుతాయి. ఫ్రంట్ లో ఏముంటుందంటే మనకు రడార్ ఉంటుంది, దాని కొసగా ఉంటుంది కదా, ఒక ట్రయాంగులర్ గా ఉండేటువంటి దాని మూతి ఏదైతే ఉంటుందో ఎయిర్ క్రాఫ్ట్ కి, అక్కడ రడార్స్ ఉంటాయి. ఆ రడార్ మొత్తం స్కాన్ చేసి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తుంటుంది పైలట్ కి. వెనకాల తోకలో ఉన్నటువంటిది ఏంటంటే ఎగ్జాస్ట్ ఒకటి ఉంటుంది, తర్వాత దాన్ని నావిగేట్ చేయడానికి కావాల్సినటువంటి తిరగడానికి కావాల్సినటువంటి ఫ్లాప్స్ అన్ని ఉంటాయి. వింగ్స్ సరే, ఇవన్నీ కాకుండా మధ్యలో సెంటర్ ఫ్యూసలాజ్ అన్నది మెయిన్ బాడీ, ఎయిర్ క్రాఫ్ట్ బాడీ ఏదైతే ఉంటుందో అది తేజస్ MK1A. ఇప్పుడు మన ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది, గతంలో 83 ఆర్డర్ ఇచ్చింది, ఇప్పుడు 97 ఆర్డర్ ఇస్తోంది. వీటికి సంబంధించి హెచ్ఏలే తయారు చేసింది, గతంలో మొత్తం హెచ్ఏలే తయారు చేస్తుంది. కానీ దాన్ని క్రమేపీ దాన్ని అవుట్ సోర్స్ చేయడం మొదలుపెట్టారు. ఎందుకంటే వాళ్ళు చేయగలిగిన కెపాసిటీ చాలా తక్కువ. సంవత్సరానికి బహుశా 20-24 దాకా ఎయిర్ క్రాఫ్ట్స్ వాళ్ళు తయారు చేయగలరు. ఎవరు? మనకు హెచ్ఏఎల్. ఫుల్ కెపాసిటీ ఉంటే, మనం కరెక్ట్ టైంకి వాళ్ళకి ఇంజన్లు వచ్చి అన్ని వస్తే 24 దాకా తయారు చేయగలరు. కానీ మనకు కావాల్సిన చాలా కావాలి. ఇప్పుడు ఆల్రెడీ మనం చూస్తే కనుక రమారమి 200 ఎయిర్ క్రాఫ్ట్స్ ఆల్రెడీ MK1Aనే ఆర్డర్ ఇచ్చేసింది ప్రభుత్వం. రాబోయే రోజుల్లో నెక్స్ట్ MK2 ఆర్డర్ ఇవ్వబోతుంది, తర్వాత మనకు AMCA రాబోతుంది. మరి వీళ్ళ కెపాసిటీ ఇంత ఉంటే కనుక ఎలా మరి హెచ్ఏఎల్ ఎలా చేయగలదు? అది గతంలో హెచ్ఏఎల్ ఏంటంటే కనుక రష్యా నుంచి టెక్నాలజీ వచ్చేది, వాళ్ళ లైసెన్స్ తోటి వీళ్ళు ఇక్కడ తయారు చేసేవాళ్ళు, అంత మించి ఏమీ లేదు. మెయిన్ కాంపనెంట్స్ అని రష్యా నుంచి వచ్చేవి, ఇక్కడ అసెంబ్లీ చేసేవాళ్ళు, రిపేర్ చేసేవాళ్ళు. వీళ్ళకంటూ పెద్ద టెక్నాలజీ ఉండేది కాదు. అందుకనే వాళ్ళ ఎఫిషియన్సీ, అక్కడ ఉన్నటువంటి యూనియన్లు, ఇందాక నువ్వు చెప్పినట్టు రాహుల్ గాంధీ వీళ్ళందరూ కూడా ఎందుకైనా ఇంట్రెస్ట్ చూపించారంటే ఇన్ఎఫిషియన్సీ, దాంట్లో చాలా ఇన్ఎఫిషియన్సీ ఉండేది. స్ట్రైకులు చేయడము, 6 గంటల కానీ లేచి వెళ్ళిపోవడం. వాళ్ళు దీనికి సంబంధించి ఏదైనా కనుక కమిట్మెంట్స్ ఇవ్వాలంటే కనుక చాలా లేజీ కమిట్మెంట్స్ ఇచ్చేవాళ్ళు. అందుకనే డసాల్ట్ ఏవియేషన్ మనకు రఫైల్ సంబంధించి హెచ్ఏఎల్ తో పార్ట్నర్షిప్ చేయలేదు. వాళ్ళు మేమే డైరెక్ట్ గా హ్యాండిల్ చేస్తామని చెప్పి ఏదో డమ్మీ రిలయన్స్ పేరు పెట్టారు. కానీ ఇప్పుడు ఆ రిలయన్స్ కూడా వాళ్ళు డసాల్ట్ టేక్ ఓవర్ చేసేసింది కంప్లీట్ గా. అనిల్ అంబానీ కంపెనీని డసాల్ట్ టేక్ ఓవర్ చేసేసింది. కాబట్టి వాళ్లే బరిలో దిగారు. సో అటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు హెచ్ఏఎల్ కూడా వేడి తగలడంతో క్రమేపీ వాళ్ళు ప్రైవేట్ రంగ సంస్థలకు వెళ్ళడం మొదలుపెట్టారు. దాంట్లో భాగంగానే వెమ్ టెక్నాలజీస్, మన హైదరాబాద్ బేస్డ్ వెమ్ టెక్నాలజీస్ కి సంబంధించి ఈ సెంటర్ ఫ్యూసలాజ్ని ఇచ్చారు. అది ఏదో బాడీ తయారు చేయడం, మనకు ట్యాంక్ బండ్ కింద మనకు డెంటింగ్ అండ్ పెయింటింగ్ చేస్తుంటారు, అటువంటిది కాదు. హై ఎండ్ టెక్నాలజీ, అంటే మైక్రో మిల్లీమీటర్ సంబంధించినటువంటి స్మూత్నెస్ కూడా పర్ఫెక్ట్ గా ఉండాలి. ఏరోడైనమిక్స్ ఏదైతే ఉంటుందో చిన్న తేడా వచ్చినా కానీ అది క్రాష్ అయిపోతుంది. అంత హై స్పీడ్ లో Mach 1, Mach 2 స్పీడ్ ఆఫ్ సౌండ్ కంటే ఎక్కువ స్పీడ్ లో వెళ్ళేటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ అన్ని కూడా చిన్న తేడా వచ్చినా కానీ క్రాష్ అయిపోతాయి, దాని ఫ్రేమ్ దెబ్బతింటుంది. కాబట్టి అంత ప్రెసిషన్ తోటి పర్ఫెక్ట్ గా వేయాలి. దాని మీద ఉన్నటువంటి ఎపాక్సీ కోటింగ్ ఏదైతే ఉంటుందో దాంట్లో చిన్న తేడా వచ్చినా కానీ కూడా అది కరోడ్ అయి దాని బాడీ డ్యామేజ్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి అంత ప్రెసిషన్ ఇంజనీరింగ్, అంత ఎక్స్పర్టీజ్ ఉన్న వాళ్ళే దాన్ని తయారు చేయగలరు. ఆ ఎక్స్పర్టీజ్ ఈరోజు డిఆర్డిఓ, ఏవియేషన్ ఏరోనాటికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీస్, అవి ప్రైవేట్ రంగ సంస్థలకు ఇచ్చేసరికి మన హైదరాబాద్ బేస్డ్ వెమ్ టెక్నాలజీస్ దాని సెంటర్ ఫ్యూసలాజ్ తయారు చేసి ఇవ్వగలిగారు. మేలో ఆల్రెడీ ఫస్ట్ ఫ్యూసలాజ్ ఇచ్చారు, ఇప్పుడు గత వారంలో రెండవది ఇచ్చారు. ఇది చాలా పెద్ద అచీవ్మెంట్. భారతదేశంలో ప్రైవేట్ రంగ సంస్థ
ఇటువంటి టెక్నాలజీ, అంత నీష్ టెక్నాలజీ, అంత అద్భుతమైనటువంటి స్పెషలైజ్డ్ టెక్నాలజీలో వాళ్ళు దాన్ని అర్థం చేసుకొని దాన్ని అంత పర్ఫెక్ట్ గా చేసి ఇవ్వగలిగారంటే మేజర్ అచీవ్మెంట్. హెచ్ఏఎల్ రేపు వాళ్ళకు ఇంకేదైనా ఈ విషయాల్లో వాళ్ళు కనుక ఇరుక్కుపోయి వాళ్ళు కొంచెం డిలే అయినా కానీ కూడా ప్రైవేట్ రంగ సంస్థ దానికి సిద్ధంగా ఉంది, దానికి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. అలాగే దీని వింగ్స్ ఏవైతే ఉన్నాయో మనకు తేజస్ సంబంధించిన వింగ్స్ ఎల్ఎన్టీ తయారు చేస్తుంది. సో క్రమేపీ మనకు ప్రైవేట్ హెచ్ఏఎల్ పార్ట్నర్షిప్ అనేది డెవలప్ అవుతుంది. అందుకని ఇది చాలా కీలకమైంది. మనకు హెచ్ఏఎల్ మీదే డిపెండ్ అవ్వకుండా అక్కడ యూనియన్లు, గోల, కరప్షన్ ఇది కాకుండా ఎఫిషియన్సీ, ప్రైవేట్ సెక్టర్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఈరోజు మన తేజస్ ప్రాజెక్ట్ అన్నది రాబోయే 10-15 సంవత్సరాల తర్వాత ఒక చాలా మెచ్యూరిటీ వచ్చేటువంటి సూచనలు మనకు కనిపిస్తుంది. అది మనకు హైదరాబాద్ బేస్డ్ వెమ్ టెక్నాలజీ వాళ్ళు చేశారంటే మన తెలుగు వాళ్ళందరూ గర్వించదగ్గటువంటి విషయం. అఫ్ కోర్స్ దేశంలో ఎక్కడ ఎవరు చేసినా కానీ అంతా మన దేశమే. అది దాని అందరినీ మనం అప్రిషియేట్ చేయాల్సిందే. కానీ మన ఊర్లో హైదరాబాద్ లో వెమ్ టెక్నాలజీస్ చేశారు కాబట్టి మనకి ఇంకొంచెం గర్వం ఇచ్చేటువంటి విషయం అది. అంటే ప్రైవేట్ రంగ సంస్థ అంత ఎఫిషియన్సీ వచ్చిందంటే కనుక ఇట్స్ వండర్ఫుల్ థింగ్ ఫర్ అస్. అండ్ యాక్చువల్లీ ఇంకోటి తేజస్ కూడా ఆల్రెడీ సిద్ధమైపోయినట్టుగా కనబడుతుంది కదా సార్. MK1A ఇది యాక్చువల్లీ ఇప్పుడు ట్రయల్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. ఈస్టర్న్ సెక్టర్ లో ఆల్రెడీ ట్రయల్స్ చేస్తున్నారు. రకరకాల పద్ధతుల్లో నాకు తెలుసు కదా. ఫస్ట్ అసలు డెలివరీ అవ్వాలి అని అంటే జరగాల్సిన ప్రక్రియ కూడా ఆల్మోస్ట్ పూర్తవుతున్నట్టుగానే తెలుస్తుంది. నెక్స్ట్ ఇయర్ 2 ఎయిర్ క్రాఫ్ట్స్ ని డెలివర్ చేయడానికి కూడా ఆల్రెడీ సిద్ధమైనట్టుగా కూడా తెలుస్తోంది. ఒకసారి దానికి సంబంధించిన వివరాలు కూడా తెలియజేస్తారా? అంటే మనకు బేసిక్ గా జీఈ దగ్గర చాలా డిలే అయింది. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. మనకు కర్ణుడి చావుకి 1000 కారణాలు అంటారు కదా, అలాగే తేజస్ సంబంధించి కూడా చాలా కారణాలు ఉన్నాయి. బేసిక్ గా ఏంటంటే దీంట్లో ఫస్ట్ ఏ ఎయిర్ క్రాఫ్ట్, ఎస్పెషల్లీ మన ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ డిజైన్ చేసినా కానీ కూడా అఫ్ కోర్స్ ఈవెన్ సివిల్ ఏవియేషన్ కూడా అదే స్టోరీ, ఇంజన్ ఆధారంగా డెవలప్ చేయాలి. ఎందుకంటే ఫస్ట్ ఇంజన్ డిసైడ్ చేసుకోవాలి. ఇంజన్ యొక్క కెపాసిటీ, దాని సైజు, దాని లెంత్, దాని ఏరోడైనమిక్స్, దాని బరువు, దీని ఆధారంగా మిగతా బాడీ అంతా స్ట్రక్చర్ చేస్తారు. సో మనకు అప్పటి సైంటిస్టులు ఎవరైతే తేజస్ ని కన్సీవ్ చేశారో వాళ్ళు అప్పుడు జనరల్ ఎలక్ట్రిక్ దగ్గర ఉన్నటువంటి ఇంజన్ F404 IN20 ఇండియన్ స్పెసిఫిక్ 20 ఒకటి అది వాళ్ళు ఎంపిక చేశారు. ఎంపిక చేసి నిర్ణయం చేయలేదు, నిర్ణయం చేసుకోకుండా దాన్ని నాంచారు. మనకు తెలుసు, మనకు ఏకే ఆంటనీ పార్లమెంట్ సాక్షిగా చెప్పాడు, రఫాయిల్ కొనుక్కోవడానికి మన దగ్గర పైసలే లేవు, అందుకని మేము ఆర్డర్ ఇవ్వట్లేదని చెప్పాడు ఆయన. అప్పుడు ప్రభుత్వాలు ఇంత గొటాలాలు, కరప్షన్లు ఉన్నాయి కాబట్టి ఏం నిర్ణయాలు తీసుకోలేదు. మోదీ గారు వచ్చి ఏం చేశారంటే తేజస్ మన దేశంలో తయారవ్వాలంటే ఏం చేయాలి అంటే ఇంజన్ మనకు కావేరీ ఇంకా తయారవ్వట్లేదు, జీఈ నుంచి మనం కొనుక్కుంటే కానీ తొందరగా చేయొచ్చు అని చెప్తే ఆయన దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సో జీఈకి వెళ్ళి మళ్ళీ మనం ఆర్డర్ ఇచ్చాం, మాకు ఒక రమారమి 100 ఇంజన్లు కావాలి అని ఆర్డర్ ఇచ్చాం. సో ఇంత లోపల జీఈ ఏం చేసిందంటే భారతదేశం నుంచి ఆర్డర్ రాకపోయేసరికి ఈ F404 ఇంజన్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ లైన్ ఏదైతే ఉందో, అసెంబ్లీ లైన్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు డిస్మాంటిల్ చేసేసారు, దాన్ని నిలిపేశారు. నిలిపేయడంతో ఏమైందంటే దాని సప్లై చైన్ ఉంటుంది, అన్ని వాళ్ళు తయారు చేయరు కదా, ప్రైవేట్ రంగ సంస్థల నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి తీసుకొచ్చి దాన్ని అసెంబ్లీ చేస్తారు. ఆ మొత్తం సప్లై చైన్ అంతా కూడా దెబ్బతింటుంది. దెబ్బతినిపోవడంతో మళ్ళీ మనం ఆర్డర్ ఇచ్చేసరికి దాన్ని రీస్టార్ట్ చేయాల్సి వచ్చింది. అన్ఫార్చునేట్ గా అప్పుడు కోవిడ్ వచ్చింది. కోవిడ్ లో ఆ కంపెనీల దగ్గరికి వెళ్ళి మళ్ళీ వాళ్ళ దగ్గర టెండర్లు తీసుకొని వాళ్ళ దగ్గర మళ్ళీ ఆ అసెంబ్లీ లైన్స్ అన్ని స్టార్ట్ చేసి కాంపనెంట్లు తీసుకొచ్చి అవన్నీ చేసేసరికి డిలే అయింది. సో బహుశా ఒక సంవత్సరంన్నర డిలే అయింది. ఇంకొక సంవత్సరం అదే పనిగా బైడెన్ ప్రభుత్వం డిలే చేసింది. వాళ్ళు ఏదో విధంగా భారతదేశాన్ని ఎరకాటంలో పెట్టాలి, మనల్ని సతాయించాలన్న దృష్ట్యా వాళ్ళు చేశారు. సో రమారమి 2.5 సంవత్సరాలు డిలే అయింది. డిలే అయిన తర్వాత మొదటి ఇంజన్ మనకు మార్చిలో ఇచ్చారు, ఫస్ట్ ఇంజన్. అంతకంటే ముందర మనకు ప్రోటోటైప్స్ ఉన్నాయి కొన్ని, మనకు ఏమంటారంటే మనకు టెస్ట్ చేయడానికి కొన్ని ఇంజన్స్ ఉన్నాయి. ఆ ఇంజన్స్ తోటి మనం టెస్ట్ చేస్తున్నాం. ఇంత లోపల 3 నెలల క్రితం మన ఎయిర్ చీఫ్ మార్షల్ సింగ్ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే మేము సంతకాలు అయితే పెడుతున్నాం ఎయిర్ క్రాఫ్ట్ కోసం, కానీ సంతకం పెట్టిన రోజే మాకు తెలుసు ఇవి రావు అని. అసలు ప్రాణ్ జాయ్ పర్ వచన్ న జాయ్ అని చెప్పి స్టేట్మెంట్ కూడా ఉంది. అయినా మన వాళ్ళు దాని గురించి మాటిస్తున్నారు కానీ దాన్ని ఎవరు నిలబెట్టుకోవట్లేదు అని చెప్పి చాలా ఘాటుగా ఆయన స్పందించారు. ఇప్పుడు హెచ్ఏఎల్ ఏం చెప్తోందంటే డిలే మా దగ్గర లేదు, మేము అసెంబ్లీ లైన్ చాలా విస్తృతంగా అద్భుతంగా దీన్ని చేస్తున్నాము, ఈ సంవత్సరం మాకు ఇంజన్స్ వస్తే గనక మేము 10 నుంచి 12 ఎయిర్ క్రాఫ్ట్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము అని స్పష్టంగా చెప్పారు. జీఈ ఏం చెప్పిందంటే కనుక ఆగస్ట్ నుంచి నెలకి 2 ఇంజన్స్ ఇస్తాము అని చెప్పారు. ఆగస్ట్ లో 2 ఇంజన్స్ వాళ్ళు ఇవ్వలేకపోయారు. ఇప్పుడు సెప్టెంబర్ లో 3 ఇస్తాము అంటున్నారు. 1 వచ్చింది, ఇంకా 2 రావాలి, ఎప్పుడు వస్తాయో మనకు తెలియదు. సో వాళ్ళ దగ్గర డిలే అవుతుంది.
హెచ్ఏఎల్ ఏం చెప్పిందంటే కనుక ఎట్టి పరిస్థితిలో దరిద్రం అంటే కనీసం అంటే 10 ఎయిర్ క్రాఫ్ట్ మీకు ఇస్తాము ఈ సంవత్సరం లోపు అని చెప్తున్నారు. రమారమి 140 150 ఎయిర్ క్రాఫ్ట్స్ మనకు కావాలి ఓవరాల్. అది ఏంటి ఫస్ట్ వర్షనే MK1A మాత్రమే. ఇంకా దీని అప్గ్రేడెడ్ వర్షన్ MK2 ఇంకా మనకు రాలేదు. దాని ఇంజన్ పరిస్థితి ఏంటో తెలియదు. F414 ఆర్డర్ ఇస్తున్నాము. సో ఇవన్నీ కూడా వచ్చేసరికి కనీసం అంటే ఒక దశకం పడుతుంది, 10 years పడుతుంది ఇవన్నీ రాసి మన అమ్ముల పొదలో చేరడానికి. సో అందుకని ఈ యొక్క తేజస్ సంబంధించి ఇందాక మనం అనుకున్నట్టు వెమ్ టెక్నాలజీస్, LNT ఇటువంటి వాళ్ళు కొంత ఫ్యూసలాజ్ దానికి సంబంధించిన కొన్ని కాంపనెంట్స్ వాళ్ళు తయారు చేయడం మొదలుపెట్టారు. హెచ్ఏఎల్ ఏం చేసిందంటే రమారమి 6800 ఏంటంటే సప్లయర్స్ ని పెట్టుకుంది. ఆ సప్లయర్స్ అందరూ సప్లై చేస్తున్నారు. దాంట్లో రమారమి 30% MSMEs చిన్న చిన్న కంపెనీలు దాంట్లో పార్టిసిపేట్ చేస్తుంది. సో వీటి యొక్క టెక్నాలజీ వాటి యొక్క కాంపనెంట్స్ తోటే తయారు చేయగలుగుతుంది. అంతేకాదు సెకండ్ లైనప్ నాసిక్ లో పెట్టారు హెచ్ఏఎల్. సో ఇక్కడ అక్కడ రెండు కలిపి సంవత్సరానికి రమారమి 24 ఎయిర్ క్రాఫ్ట్స్ ఇవ్వగలము అని చెప్తున్నారు. ఇప్పుడు లేటెస్ట్ మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇంజన్ లేకపోయినా కానీ కూడా వాడు ఎయిర్ క్రాఫ్ట్ తయారు చేసేస్తున్నారు. 2 ఆల్రెడీ టెస్ట్ చేస్తున్నారు. రీసెంట్ గా 2 రోజుల క్రితం 13th ఎయిర్ క్రాఫ్ట్ అది ఎల్లో కలర్ పెయింట్ వేసి దాన్ని టెస్ట్ చేయడం మనం చూసాము. మొత్తం న్యూస్ పేపర్లో సోషల్ మీడియా అంతా వైరల్ అయింది. 13th ఎయిర్ క్రాఫ్ట్ MK1A టెస్ట్ అయింది. కానీ దాని ఇంజన్ ఫైనల్ ఇంజన్ కాదు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి స్పేర్ ఇంజన్ తోటి దాన్ని టెస్ట్ చేశారు. ఇప్పుడు జీ నుంచి ఫైనల్ ఇంజన్స్ వచ్చాక దాన్ని డెలివరీ చేయాలి. సో 24 ఎయిర్ క్రాఫ్ట్స్ ఇప్పుడు కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి, దాని అసెంబ్లీ లైన్ లో ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి. అంటే డిలే అంతా కూడా ఇప్పుడు జీఈ ఇంజన్స్ రావడం వరకే వెయిట్ చేస్తున్నారు వాళ్ళు. రాగానే ఇమ్మీడియట్ డెలివరీ చేయడానికి సిద్ధంగా ఉంది. అందుకనే వాళ్ళు చెప్తున్నారు ఈ సంవత్సరాంతానికి కనీసం అంటే 10 ఇస్తాం మేము అని అంటున్నారు. మనకు తెలుసు స్క్వాడ్రన్ అంటే కనుక రమారమి 16 నుంచి 17 ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంటాయి, 1 2 ట్రైనర్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంటాయి. అంటే రమారమి 18 ఎయిర్ క్రాఫ్ట్స్ అనుకుందాం. 18 ఎయిర్ క్రాఫ్ట్స్ అంటే ఒక స్క్వాడ్రన్ అవుతుంది. బహుశా మనకి ఈ సంవత్సరాంతానికి ఒక స్క్వాడ్రన్ తయారయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అట్లీస్ట్ బై మార్చ్ కైనా ఒక స్క్వాడ్రన్ తయారవుతుంది. అటువంటివి ఇంకా మనం గణనీయంగా పెంచుకోవాలి. కాబట్టి ఆ దృష్ట్యా మనకు తేజస్ ప్రాజెక్ట్ అన్నది మళ్ళీ ఘాట్లోకి వచ్చింది, మెల్లిగా అది ముందుకు సాగుతోంది అని మనం అర్థం చేసుకోవాలి. అఫ్ కోర్స్ మనం డిపెండెన్స్ అంతా కూడా జీ మీద ఉంది కాబట్టి రేపు డొనాల్డ్ ట్రంప్ మనల్ని సతాయించడం కోసం అక్కడ ఆపి నిలిపివేసి ఇటువంటి ఏమైనా పిచ్చి చర్యలు చేస్తే దానికి ఏం చేయాలని మనం కూడా ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నాం. ఫర్ ఇన్స్టెన్స్ మనం బోయింగ్ ని టాటా ఆర్డర్ ఇచ్చినటువంటి బోయింగ్ ఎయిర్ క్రాఫ్ట్స్ ని తీసేసి ఎయిర్ బస్ తోటి మైత్రి పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం. సో మనకు కూడా లీవర్స్ ఉన్నాయి. జీఈ కూడా ఏంటంటే చాలా బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెట్టి మళ్ళీ ఈ 404 ని రీస్టార్ట్ చేశారు. కాబట్టి దాన్ని రికవర్ చేసుకోవాలంటే మనకే అమ్మాలి, మనం తప్ప ఇంకెవరు కొనరు. ఇది ఆ ఇంజన్ పోనీ మన కాకపోతే ఇంకెవరికైనా అమ్ముకుందామంటే అమ్మడానికి లేదు. ఎందుకంటే ఈ స్పెసిఫికేషన్ ఓన్లీ తేజస్ పనిచేస్తుంది. IN20 మోడల్ అది, స్పెషల్ మోడల్ అది. కాబట్టి వాళ్ళు కూడా గతి లేదు, మనకే అమ్మాలి. అంత ఇన్వెస్ట్మెంట్ చేశారు కాబట్టి మనకు అమ్మకపోతే నష్టపోయేది జీఈ కూడా నష్టపోతుంది. కాబట్టి చూద్దాం జియో పాలిటిక్స్ లో మరి డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడి ఎలా ఉంటుంది, దాన్ని తట్టుకొని జీఈ మనకు సప్లై చేయగలదా లేదా, ఇవన్నీ కూడాను రాబోయే రోజులు చూస్తాము. బట్ మనం మాత్రం హెచ్ఏఎల్ మాత్రం ఫుల్ స్కేల్ మ్యానుఫ్యాక్చరింగ్, ఫుల్ స్కేల్ అసెంబ్లీ మొదలుపెట్టింది. ఇది చాలా మంచి శుభసూచకం. ఒక 6 నెలల క్రితం ఏమీ లేవు, ఇప్పుడు సడన్ గా చూస్తే కనుక మనకు ఇవన్నీ కూడా తయారవుతున్నాయి. దాని ఫ్రేమ్స్ అని తయారవుతున్నాయి, టెస్టింగ్ అవుతోంది. రాబోయే రోజుల్లో బహుశా అది అక్కడి నుంచి ఇంజన్స్ రావడం మొదలు పెట్టేసరికి త్వరితగతిన మనం ఎయిర్ ఫోర్స్ కి ఇచ్చేటువంటి అవకాశాలు మనకు కనిపిస్తుంది. ఎస్ సార్, ఇక చాలా అద్భుతంగా ఉంది. యాక్చువల్లీ ఎయిర్ ఫోర్స్ కి సంబంధించి చాలా మన అమ్ముల పొదిలోకి తేజస్ ఫాస్ట్ గా రావాలని కోరుకుందాము. సరే, అనేక ఒడిదుడుకుల గురించి మీరు దాకా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో నెక్స్ట్ అంశం సార్, ఇప్పుడు కోస్టల్ లైన్ భారతదేశానికి చాలా ఎక్కువగానే ఉంది. ముఖ్యంగా మన కోస్టల్ లైన్, ముఖ్యంగా మన సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియా చూస్తే కనుక మొత్తం అటు అరేబియన్ ఓషన్ కావచ్చు, లేకపోతే ఇటు మన హిందూ మహాసముద్రం కావచ్చు, ఇటువైపు బే ఆఫ్ బెంగాల్ కావచ్చు, బే ఆఫ్ బెంగాల్ ని ఆనుకొని ఉన్నటువంటి అనేక దీవులు కావచ్చు, వీటన్నిటినీ పరిరక్షించుకోవాల్సిన బృహత్తర బాధ్యత ఉంది. అండ్ శత్రు దేశాలకు సంబంధించినటువంటి సబ్మెరైన్స్ నుంచి యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ ASW కి సంబంధించి షాలో వాటర్ క్రాఫ్ట్ గా SWC షాలో వాటర్ క్రాఫ్ట్ గా ఆండ్రోత్ ని ఇప్పుడు మన డెవలప్ చేసినట్టుగా తెలుస్తోంది. ఆండ్రోత్. సో దీని గురించిన వివరాలు ఒకసారి మీరు తెలియజేయండి. కోల్కతా బేస్డ్ కంపెనీ గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ దీన్ని తయారు చేసిందని తెలుస్తోంది, ఇండియన్ నేవీ కోసం అని. సో నిజంగా దీని పనితనం ఎలా ఉంటుంది అండ్ ఈ రీసెంట్ డెవలప్మెంట్ దేనికి సంకేతము? నిజంగా బయట దేశాలతో పోల్చితే మన నేవీలో ఈ ఆండ్రోత్ ఎటువంటి సిగ్నిఫికెన్స్ ని చూపించబోతోంది? మనకు దేశంలో 2 మేజర్ షిప్ బిల్డింగ్ కంపెనీస్ ఉన్నాయి. మూడోది ఇప్పుడు కొచ్చిన్ షిప్ యార్డ్ తయారైంది.
అంతకంటే ముందర బ్రిటిష్ వాళ్ళు చేసినవి 2 ఉన్నాయి మనకి. ముంబైలో మనకు మెజగన్ డాక్స్ లిమిటెడ్ ఒకటి ఉంది. ఇక్కడ మనకు కోల్కతా బేస్డ్ గార్డెన్ రీసెర్చ్ అండ్ షిప్ బిల్డర్స్. ఈ 2 కూడాను బ్రిటిష్ హయాంలో స్థాపించబడినటువంటి షిప్ బిల్డింగ్ కంపెనీస్ ఇది. ఆఫ్ కోర్స్ కొచ్చిన్ షిప్ యార్డ్ మనకు ఐఎన్ఎస్ విక్రాంత్ వాళ్ళు తయారు చేశారు. ఎయిర్క్రాఫ్ట్ క్యారియరే కొచ్చిన్ తయారు చేశారు. అలాగే కొన్ని విశాఖపట్నంలో కూడా తయారవుతున్నాయి. విశాఖపట్నంలో కొన్ని మీడియం రేంజ్ షిప్స్, తర్వాత మనకు ఇతరత్ర మనకు కొన్ని ఫ్రిగేట్స్ ఇవన్నీ కూడా ఇక్కడ కూడా తయారవుతున్నాయి. సో మనం ఈ కెపాసిటీ బిల్డప్ చేసుకునే దిశగా మనం ప్రయత్నం చేస్తున్నాం. సో ఇప్పుడు మనకు మన దేశ రక్షణ కోసము కొత్త అత్యాధునికమైనటువంటి షిప్పులు ఇవన్నీ మనమే తయారు చేసుకుంటున్నాం. ఇన్ఫాక్ట్ ఐఎన్ఎస్ తమాల్ అని చెప్పేసి లాస్ట్ షిప్ రష్యా నుంచి వచ్చింది. దాని తర్వాత మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, పాలసీ నిర్ణయం, షిప్పులు విదేశాల్లో తయారవ్వవు, మన దేశంలోనే తయారవుతాయి అని నిర్ణయించుకుంది. రమారమి 90 షిప్పులు ఈరోజు మన దేశంలో తయారవుతున్నాయి. డిఫరెంట్ స్టేజెస్ లో ఉన్నాయి. కాన్సెప్చువల్ స్టేజ్ కావచ్చు, దాని హల్ వేసే స్టేజ్ కావచ్చు, లేదా ఫ్యాబ్రికేషన్ స్టేజ్ కావచ్చు. డిఫరెంట్ స్టేజెస్ లో రమారమి 90 వార్షిప్స్, యుద్ధానికి సంబంధించిన నేవీకి సంబంధించిన షిప్పులు ఈరోజు మన దేశంలో తయారవుతున్నాయి. సో ప్రభుత్వం అంత సీరియస్ గా దీని మీద ఫోకస్ పెట్టింది. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఐఎన్ఎస్ అర్నాలా అని చెప్పేసి ఒక షిప్ ని మనం మేలో లాంచ్ చేసుకున్నాం. ఇప్పుడు లేటెస్ట్ గా అదే క్లాస్ సంబంధించి ఐఎన్ఎస్ అండ్రోత్ అన్నటువంటిది మనం గత వారంలో దాన్ని లాంచ్ చేసాం. దీని స్పెషాలిటీ ఏంటంటే కనుక షాలో వాటర్స్, అంటే మన సముద్ర తీరానికి దగ్గరగా పనిచేయగలరు. పెద్ద సబ్మరీన్స్ అక్కడ వస్తే కనుక ఇసుకలో కూరుకుపోయి ఇరుక్కుపోయే ప్రమాదం ఉంది. ఇది చిన్న సైజు ఉంటాయి కాబట్టి ఈ షిప్పులు అక్కడ వస్తున్నటువంటి చిన్న సబ్మరీన్స్ కానీ, లేదా అక్కడ వాళ్ళు ఫైర్ చేసినటువంటి అండర్ వాటర్ డ్రోన్స్ కానీ వీటిని డిటెక్ట్ చేయడానికి సముద్ర మన కోస్ట్ కి దగ్గరగా వెళ్ళి తక్కువ నీళ్లలో పనిచేయగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి షిప్ ఇది. ఇది ఆల్రెడీ రెండవది ఇప్పుడు లాంచ్ అయింది. ఇంకా 14 లాంచ్ అవుతాయి. మొత్తం 16 లాంచ్ అవుతాయి. మనం సరిహద్దు చూస్తే కనుక 7,500 కిలోమీటర్ల మనకు సముద్ర తీరం ఉంది మనకు ఈ దేశంలో, గుజరాత్ నుంచి తీసుకొని బెంగాల్ దాకా. అంతేకాదు ఇంకొన్ని వేల కిలోమీటర్ల కోస్ట్ మనకు అండమాన్ నికోబార్ ఐలాండ్స్ లో కావచ్చు, లక్షద్వీప్ లో కావచ్చు, ఇటువంటి ప్రాంతాలంతా కూడా మనకు ఉంది. కాబట్టి వాటిని రక్షించాలంటే ఎలా? శత్రువు క్వైట్ గా వచ్చి సబ్మరీన్ అక్కడ ఎక్కడైనా పార్క్ చేసుకొని లిజనింగ్ పోస్ట్ పెట్టి, వాళ్ళు సెన్సార్స్ పెట్టి మనం ఏం మాట్లాడుకుంటున్నామో కమ్యూనికేషన్ ఇదంతా వినేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి వాళ్ళని డిటెక్ట్ చేసి వాళ్ళని న్యూట్రలైజ్ చేయాలంటే కనుక మనకు సముద్ర తీరానికి దగ్గరగా ఉండి వీటిని ట్యాకిల్ చేయగలిగిన కెపాసిటీ మనం పెంచుకుంటున్నాం. దీంట్లో మోస్ట్ మోడర్న్ సోనార్ ఎక్విప్మెంట్, అంటే చిన్న శబ్దాలు కూడా వినగలిగినటువంటి కెపాసిటీ. ప్లస్ సముద్ర తీరం దగ్గర ఏమవుతుంది, ఈ కమర్షియల్ షిప్స్ కూడా వస్తుంటాయి. మనకు ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాము, మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాము, చాలా షిప్స్ ఉంటాయి. మరి ఫిషింగ్ ట్రాలర్స్ ఉంటాయి. వీటి శబ్దానికి శత్రువు యొక్క సబ్మరీన్ శబ్దానికి డిఫరెన్షియేట్ చేయగలిగిన కెపాసిటీ దీనికి ఉండాలి. ఓపెన్ సముద్రంలో అయితే షిప్పులు తక్కువ ఉంటాయి, ఎస్పెషల్లీ మనకు ఫిషింగ్ ట్రాలర్స్ తక్కువ ఉంటాయి. కాబట్టి దాన్ని డిటెక్ట్ చేయడం చాలా సునాయాసం. కానీ మనకు సరిహద్దు దగ్గరకు వచ్చేసరికి డిటెక్ట్ చేయడం అనేది చాలా స్పెషలైజేషన్. అటువంటి టెక్నాలజీస్ దీంట్లో మనం పెట్టుకొని చేసుకుంటున్నాం. ఇప్పుడు రెండవది రిలీజ్ అయింది, ఇంకా 14 వస్తాయి, 16 మనకు రాబోతున్నాయి. ఎస్పెషలీ మనకు అండమాన్ నికోబార్ ఐలాండ్స్ లో చిన్న ఐలాండ్స్, చాలా ఐలాండ్స్ లో అసలు ఎవరు మనుషులు లేరు. అటువంటి ఐలాండ్స్ చాలా ఉన్నాయి, కొన్ని వందల ఐలాండ్స్ ఉన్నాయి. అక్కడ శత్రువు ఏదైనా ఒక ఐలాండ్ లో వచ్చి దాచిపెట్టుకొని వాడు అక్కడి నుంచి వాడు మనల్ని మానిటర్ చేస్తే పరిస్థితి ఏంటి? అందుకని ఇటువంటి కెపాసిటీ మనం పెంచుకుంటున్నాం. అది ఇండిజినస్ గా 80% మన కాంపోనెంట్స్ ఇంకా పెట్టడం అనేది చాలా విశేషం. ఇది రాబోయే రోజులు ఇంకా 10-15% మనం దీన్ని కన్వర్ట్ చేయబోతున్నాం. డీజిల్ వార్షిప్స్ ఇవి, డీజిల్ తో రన్ అయ్యేటువంటివి. కాబట్టి సముద్రంలో చాలా దూరం వెళ్ళవు, కోస్ట్ దగ్గరగానే ఉంటాయి. సో డిఫరెంట్ లేయర్స్ కోస్ట్ దగ్గర ఉన్న కొన్ని, తర్వాత మనకు మామూలు డీజిల్ కొన్ని పెద్ద షిప్స్ ఏవైతే ఉంటాయి, ఫ్రిగేట్స్, కార్వెట్స్, ఇవి కొంత దూరం వెళ్ళగలిగినటువంటివి. ఇంకా దూరం వెళ్ళాలంటే మనకు ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఉన్నాయి. సో డిఫరెంట్ లేయర్స్ లో మన దేశాన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఇవన్నీ కూడా పెట్టుకుంటున్నాం. సో అందుకని ఇటువంటి యాక్చువల్ గా గత ప్రభుత్వాలు నెహ్రూ గారి ప్రభుత్వం దగ్గర నుంచి చూస్తే కనుక నేవీ మీద అసలు ఫోకస్ పెట్టలేదు. ఎయిర్ ఫోర్స్ కూడా పెద్దగా ఫోకస్ పెట్టలేదు. వేరే విషయం. ఇండియన్ ఆర్మీ విషయంలో కూడా ఫోకస్ పెట్టారు. కరెక్ట్. ఆర్మీ విషయంలో కూడా అప్పుడు ఎందుకు మనకు సైన్యం అక్కర్లేదు అన్నటువంటి వ్యక్తి నెహ్రూ. సో వాళ్ళకి సాక్స్ అవన్నీ కావాలి, వింటర్ క్లోదింగ్ కావాలి అని చెప్పి కరియప్ప గారు అడిగితే కనుక జనరల్ కరియప్ప ఏం అక్కర్లేదు, డిస్మాండింగ్ చేయండి అన్నాడు. సో అటువంటి ఆలోచన నుంచి ఈ రోజు నేవల్ పవర్ ని మనం పెంచుకుంటున్నాం.
ఇదే కనుక ఒక 15-20 సంవత్సరాల ముందర మనం మొదలు పెట్టుంటే ఈ రోజు చైనా ఢీకొనేటువంటి శక్తి మనకు ఉండేది. అప్పటి యూపీఏ ప్రభుత్వం కంప్లీట్ గా విస్మరించడంతో ఎయిర్ ఫోర్స్ ని, నేవీని ఇప్పుడు క్యాచప్ చేస్తున్నాం. మన ఆ 10-15 సంవత్సరాలు మనం కోల్పోయినటువంటి సంవత్సరాలు కూడా ఇప్పుడు మనం తొందరగా దాన్ని రికవర్ చేసే ప్రయత్నం చేస్తున్నాము. అందుకనే ఆండ్రోత్ లాంచ్ అన్నది ఆ దృష్టిలో మనం చూస్తే కనుక చాలా కీలకమైనటువంటి మనం మన సెక్యూరిటీ వలయంలో ఒక కీలకమైనటువంటి పాత్ర పోషించడానికి దీన్ని మనం లాంచ్ చేసుకున్నాం. ఎస్ సార్. ఇక నెక్స్ట్ అంశం చూద్దాం సార్. యాక్చువల్లీ మీరు ఇండియన్ నేవీ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి దీంట్లో కూడా సో ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ కంట్రోల్ సిస్టమ్ అని మనము మొన్న ఆపరేషన్ సింధూర్ టైంలో ఎక్కువగా మనం విన్నాం యాక్చువల్లీ. సో ఎయిర్ ఫోర్స్ కి సంబంధించినటువంటి అంటే ఆల్మోస్ట్ అన్ని ఏ మిజైల్ ఎవరు ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ ని మనం ఏర్పాటు చేసుకున్నాం. నాకు తెలిసి గ్లోబల్ రౌండప్ లో కూడా అప్పుడే అది లాంచ్ అనుకుంటున్నప్పుడు కూడా డిస్కస్ చేసినట్టు నాకు గుర్తుంది. సో ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ కంట్రోల్ సిస్టమ్ లాగానే ఇప్పుడు నేవీకి సంబంధించి కూడా ఒక ఇంటిగ్రేషన్, దీని కోఆపరేటివ్ ఎంగేజ్మెంట్ క్యాపబిలిటీ అంటారు, సిఈసి అంటారు. సో ఆపరేషన్స్ కి వీలుగా అన్ని వార్షిప్స్ ని లేకపోతే ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ లాంటి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ కానివ్వండి వీటన్నిటికి సంబంధించినటువంటి ఒక ఇంటిగ్రేషన్ అనే ఒక ప్రాసెస్ జరుగుతుందని వింటున్నాము. అందులో ఫస్ట్ అడుగు 10 వార్షిప్స్ కోఆపరేటివ్ ఎంగేజ్మెంట్ క్యాపబిలిటీకి అనుసంధానించబడ్డాయని తెలుస్తోంది. సిఈసికి అనుసంధానించి ఒక 10 వార్షిప్స్ వచ్చాయని. బై 2035 కి 175 వార్షిప్స్ ని ఇంటిగ్రేట్ చేయాలనే లక్ష్యంతో భారత ప్రభుత్వం పోతుందని తెలుస్తోంది. సో బేసికల్లీ ఈ అచీవ్మెంట్ గురించి కొన్ని వివరాలు తెలియజేస్తారా? అమెరికా తర్వాత ఇంత పెద్ద మోతాదున ఇటువంటి కెపాసిటీ ఉన్నటువంటి ఏకైక దేశం భారతదేశం. దాని పేరులోనే అర్థమవుతోంది, కోఆపరేటివ్ ఎంగేజ్మెంట్ కేపబిలిటీ. అంటే మల్టిపుల్ షిప్స్ వాళ్ళకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ని టెక్నాలజీ టేక్ ఓవర్ చేసి దాన్ని ఎలా డీల్ చేయాలి అనేది టెక్నాలజీ నిర్ణయిస్తుంది. ఆ దృష్ట్యా ఫర్ ఇన్స్టెన్స్ మనకు వీళ్ళ ప్రతి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ మీద మనకు ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంటాయి, హెలికాప్టర్స్ ఉంటాయి, డ్రోన్స్ పంపిస్తారు. ప్రతి షిప్ లో మనకు రెడార్స్ ఉంటాయి, సోనార్స్ ఉంటాయి, తర్వాత మనకు శాటిలైట్ ఇమేజరీ ఉంటుంది, కమ్యూనికేషన్ వస్తూ ఉంటుంది, డిఫరెంట్ యాంగిల్స్ లో ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడాను ఒక గ్రూప్ కొన్ని 2, 3, 5 ఈసారి మన దేశంలో 10 అచీవ్ చేయగలిగాం. ఇందాక నువ్వు చెప్పినట్టు 170 పైబడి షిప్పులను ఇది అచీవ్ చేయాలని మనం ప్లాన్ చేస్తున్నాం. వీటికి ఏమవుతుందంటే ఇన్ఫర్మేషన్ అంతా కూడాను ఈ 10 షిప్పులకు షేర్ అవుతుంది. ఒక షిప్ వచ్చిన ఇన్ఫర్మేషన్ ఆ షిప్ లోనే ఉండదు, మిగతా షిప్ లో కూడా వెళ్తుంది. సో ఈ 10 షిప్పులకు కూడా సేమ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాని రెస్పాన్స్ ఎలా చేయాలనేది టెక్నాలజీ టేక్ ఓవర్ చేస్తుంది. దానికి బహుశా ఒక ఫ్రిగేట్ డీల్ చేయాల్సింది ఫ్రిగేట్ చేస్తుంది, డిస్ట్రాయర్ చేయాల్సింది డిస్ట్రాయర్ చేస్తుంది, కార్వెట్ చేయాల్సింది కార్వెట్ చేస్తుంది. కాబట్టి ఇటువంటి నిర్ణయాలన్నీ కూడాను వ్యక్తి కంటే కూడా టెక్నాలజీ పరంగా దాని నిర్ణయాలు తీసుకునే దిశగా ఇంటగ్రేట్ చేసింది. ఎలాగైతే మనకు ఆపరేషన్ సింధూర్ లో ఇంటగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ అది టేక్ ఓవర్ చేసిందో, ఇన్ఫాక్ట్ మనకు ఆపరేషన్ సింధూర్ లో చాలా ముఖ్యమైనటువంటి ఫోటోగ్రాఫ్ ఏంటంటే మన ఎయిర్ ఫోర్స్ చీఫ్, మన ఆర్మీ చీఫ్ ఇద్దరు ఆపరేషన్ జరుగుతుండగా ముందర టీవీ స్క్రీన్స్ చూస్తున్నారు. వాళ్ళు యాక్చువల్ ఆపరేషన్ జరుగుతున్నప్పుడు వాళ్ళు ఆఫీస్లో కూర్చోవాలి, ఎందుకంటే నిర్ణయాలు తీసుకోవాలి కదా. ఆఫీస్లో లేకుండా ఇద్దరు ఒకటే దగ్గర ఉన్నారు. అంటే వాళ్ళ ప్రమేయం లేకుండా సిస్టమ్ టేక్ ఓవర్ చేసింది. అది మనకు చాలా గొప్ప మేజర్ అచీవ్మెంట్ ఆపరేషన్ సింధూర్లో. అటువంటి టెక్నాలజీ నేవీలో మనం ఈరోజు ఇంప్లిమెంట్ చేయడం అన్నది ఇది మనం కోఆపరేటివ్ ఎంగేజ్మెంట్ కేపబిలిటీ అన్నది మనం తీసుకొస్తున్నాం. అఫ్ కోర్స్ ఇది మన దగ్గర అంత కెపాసిటీ లేదు. మనం కొంత టెక్నాలజీ మనం పార్ట్నర్స్ తో పెట్టుకొని చేసుకున్నాము. ఎస్పెషల్లీ ఇజ్రాయిలీ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ వాళ్ళతోటి మనం కొలాబరేట్ చేసి బరాక్ మిజైల్స్ ని గతంలో ఫైర్ చేసాం. 2-3 షిప్లను అనుసంధానం చేసి చేసుకున్నాం. ఇప్పుడు రమారమి మనం 10 షిప్లు దీంట్లో ఇంటిగ్రేట్ చేయగలిగాం. దీంట్లో 4 విశాఖపట్నం క్లాస్ డిస్ట్రాయర్స్, తర్వాత 3 కోల్కతా క్లాస్ డిస్ట్రాయర్స్, తర్వాత 3 నీలగిరి క్లాస్ ఫ్రిగేట్స్ ఇవన్నీ కూడా దీంట్లో భాగంగా ఇవన్నీ చేయగలిగాయి. సో అందుకని ఈ యొక్క ఇంటిగ్రేషన్ అన్నది ఇంక్రీజ్ చేయబోతున్నాము. కాంబాట్ అవేర్నెస్, తర్వాత మనకు దీనికి సంబంధించినటువంటి ఏమంటారంటే మనకు సిచ్యువేషనల్ అవేర్నెస్ అందామా, లేదా అప్రోప్రియేట్ రెస్పాన్స్ అందామా, ఇదంతా కూడా ఇంటిగ్రేట్ చేస్తున్నాం. ఫర్ ఇన్స్టెన్స్ వాడు అక్కడి నుంచి మనకు డ్రోన్స్ ఫైర్ చేశాడు అనుకుందాం. డ్రోన్స్ ఫైర్ చేస్తే ఇక్కడి నుంచి మనం బ్రహ్మోస్ కొట్టాం కదా, మనం కూడా డ్రోన్ లాంటిదో లేదా ఏదో న్యూక్లియర్ మన ఏమంటారంటే మనకు కాన్సన్ట్రేటెడ్ రేడియేషన్ లాంటిది, లేజర్ లాంటిది ఏదో కొట్టి మనం షూట్ డౌన్ చేస్తాం. తక్కువ ఖర్చులో షూట్ డౌన్ చేస్తాం. S-400లు పెద్ద మిసైల్స్ ఫైర్ చేయం కదా. ఈ నిర్ణయం ఎవరు తీసుకోవాలి?
దాంట్లో ఏ షిప్ ఫైర్ చేయాలని ఎలా నిర్ణయిస్తారు? ఎవరి దగ్గర ఎంత ఎక్విప్మెంట్ కూడా ఉండదు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో తీసుకోవాల్సిన నిర్ణయాలు. కరెక్ట్. సో అది అంత సీమ్లెస్ గా ఈ మొత్తం సిస్టమ్ టేక్ ఓవర్ చేయడం అన్నది ఈ యొక్క మేజర్ అచీవ్మెంట్. అమెరికా తర్వాత భారతదేశంలోనే ఈ 10 షిప్పులు అనుసంధానమైనటువంటిది నెక్స్ట్ సెకండ్ దేశం భారతదేశం. ఈవెన్ చైనాలో లేదు, రష్యాలో లేదు. సో మనం అందుకని మనం చాలా గర్వించదగ్గటువంటి విషయం. ఇది ఏ నేపథ్యంలో చూడాలి? గత ప్రభుత్వాలు అసలు నేవీని పట్టించుకోలేనటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు మనం ఇంత టెక్నాలజీ, ఇంత కెపాసిటీ పెంచుకుంటున్నాము, దాన్ని అంత ఫోకస్ పెడుతున్నామంటే కనుక ఎంత దూరం వచ్చాము. అఫ్ కోర్స్ ఇంకా వెళ్ళవలసింది చాలా ఉంది. మనం చైనా యొక్క షిప్ బిల్డింగ్ కెపాసిటీ చూస్తే, తర్వాత వస్తున్నటువంటి ఎమర్జింగ్ టెక్నాలజీస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ చూస్తే ఇంకా మనం వెళ్ళవలసిన దారి చాలా పొడుగా ఉంది, చాలా దూరంగా ఉంది. కానీ మనం ఎక్కడి నుంచి మొదలెట్టామని చూస్తే కనుక గత 10 ఏళ్లలో చాలా అచీవ్ చేసాం. రమారమి 20 ఏళ్ల బ్యాక్లాగ్ ని మనం రికూప్ చేయగలిగాం. టెక్నాలజీ మనం చాలా ఇంప్రూవ్ చేసుకున్నాం. అందుకని ఇది మేజర్ అచీవ్మెంట్ భారతదేశానికి. అఫ్ కోర్స్ ఆపరేషన్ సింధూర్ లో నేవీ పార్టిసిపేట్ చేయలేదు. నేవీ పార్టిసిపేట్ చేసి ఉంటే ఈ యొక్క సిస్టమ్ మనం అక్కడ కూడా చూసి ఉండొచ్చు. సో నెక్స్ట్ టైం రాజ్నాథ్ సింగ్ గారు ప్రామిస్ ఇచ్చారు నేవీకి, నెక్స్ట్ టైం ఆపరేషన్ సింధూర్ phase 2 వస్తే కనుక మీరే మొదటి అటాక్ చేయబోతున్నారని నేవీకి చెప్పారు. మీరు బరిలో దిగితే పాకిస్తాన్ అనే దేశం ఉండదని కూడా చెప్పారు. కాబట్టి ఈ సిస్టమ్ అక్కడ మనం ప్రాక్టికల్ గా చూడబోతాం. నెక్స్ట్ పాకిస్తాన్ ఏదైనా పిచ్చి చర్య చేస్తే మన నేవీ ఈ సిస్టమ్ ని అక్కడ డిప్లాయ్ చేయబోతాం. అందుకనే మన నేవీకి, మన సైంటిస్టులకు వీళ్ళందరికీ కూడా అభినందనలు తెలుపుతాం. ఎస్ సార్, నిజంగా మీరు అన్నట్టు నన్ను చాలా మంది అడుగుతూ ఉంటారు, ఏంటి అసలు ఈ భారతదేశంలో యాక్చువల్లీ మోదీ ఏం చేశారు అని చాలా మంది అడుగుతుంటారు. నేను ఒకే ఒక ప్రశ్నకు ఒకే ఒక సమాధానం చెప్తూ ఉంటాను. సో నిజానికి ఒక ప్రభుత్వం దేశ పురోభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని పాలసీ తయారు చేయడం ఉంటుంది చూసారా, అంతకు మించిన పాలసీ పెరాలసిస్ తో కొట్టుమిట్టాడిన దేశానికి పాలసీస్ ని తయారు చేసుకుని మళ్ళీ వాటిలో టార్గెట్స్ పెట్టుకుని వాటిని అచీవ్ చేసే ఒక ప్రయత్నం. 10 సంవత్సరాల్లో ఈ అచీవ్మెంట్స్ చిన్నవి కాదు సార్. అసలు చాలా సంవత్సరాలు పట్టాయి చైనాకి కానీ మిగతా దేశాలకు కానీ. బట్ మనకు చాలా తక్కువ టైంలో మనం దీన్ని ఎక్విప్ చేసుకోగలుగుతున్నామనంటే సైంటిస్ట్ లో త్రివిధ దళాల్లో ఆ ఆకలి ఉంది, కానీ ఆ నిర్ణయం తీసుకునే వాళ్ళు దొరకలేదు నిజానికి. వాళ్ళలో ఉన్న ఆ తృష్ణని నిజానికి ఇప్పుడు గవర్నమెంట్ డిసిషన్స్ తోటి ఇది సాధ్యమవుతుందేమో. అందుకే ఇంకొక డెవలప్మెంట్ కూడా ఉంది, దీనికి లింక్ చేస్తూనే అడుగుతున్నాను మిమ్మల్ని. డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ మాన్యువల్, ఇది నిజంగా నేను ఎప్పుడు నా జర్నలిజం చరిత్రలో నాకు తెలిసి నా ఫ్రెండ్స్ ఎవరైనా సరే జర్నలిజం ఫ్యాటర్న్ దీంట్లో ఉన్న వాళ్ళని ఎవరిని అడిగినా సరే డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ మాన్యువల్ గురించి ఎప్పుడైనా ఒక చిన్న రిపోర్ట్ రాశారా అని అడిగితే ఖచ్చితంగా లేదని చెప్తారు. డౌటే లేదు. నేను ఈ 10 ఏళ్లలోనే వింటున్నాను ఈ మాట ఎక్కువగా. అందులోని ప్రొక్యూర్మెంట్ గురించి, అంటే డిఫెన్స్ కి అవసరాలు ఏంటి, వాళ్ళ అవసరాలకు అనుగుణంగా ఎటువంటి ప్రొక్యూర్మెంట్స్ జరగాలి, ఏ సంస్థలు ఇన్వాల్వ్ చేయాలి, ప్రైవేట్ ప్లేయర్స్ ఎంత, ఇండిజినియస్ టెక్నాలజీ, స్వదేశీ టెక్నాలజీ ఎంత, అద్భుతమైన మాన్యువల్ 2025 కి సంబంధించి అప్రూవ్ చేశారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు. సార్ ఆ డీటెయిల్స్ చెప్తారా సార్? యాక్చువల్లీ నిజానికి ఐఎమ్ సారీ, నాకు ఎక్కువ ఇష్టం ఏంటి అని అంటే ఈ దేశంలో జరుగుతున్న అభివృద్ధి గురించి, ముఖ్యంగా రక్షణ రంగంలో జరుగుతున్న అభివృద్ధి గురించి ప్రజలకు అసలు చాలా వరకు తెలియట్లేదు. నాకు ఫ్రీ బస్ వస్తుందా లేకపోతే ఇంకోటి అంటున్నారు, కానీ వాళ్ళ ఓట్ ఎక్కడ వినియోగించబడుతుంది చెప్పడం కోసం కూడా మేబీ దిస్ ఇస్ అ గుడ్ ప్లాట్ఫామ్ అనిపిస్తుంది సార్. కరెక్ట్. మనం అందుకనే డిఫెన్స్ రౌండ్ లో పెట్టాం. మనం డిఫెన్స్ రంగంలో, మన రక్షణ రంగంలో ఎటువంటి పురోగతి సాధిస్తున్నాము, ఎటువంటి అద్భుతాలు మనం చూస్తున్నాము, మన సైంటిస్ట్ చేస్తున్నారు అన్నది మన ప్రజలకు తెలియాలి. అందుకనే మనం చేస్తున్నాం. ఇన్ఫాక్ట్ అట్లీస్ట్ ఏదో హిందీలో, ఇంగ్లీష్లో కొన్ని ఛానల్స్ ఉన్నాయేమో కానీ తెలుగు మాధ్యమంలో దీని గురించి ఎవరు చర్చించరు. ఇది పెద్ద న్యూస్ కాదు. ఏదో సెన్సేషన్, లదాఖ్ ఏదో గొడవలు అయితే దాని గురించి చర్చిస్తారు, ఇంకేదో రాహుల్ గాంధీ పర్యటన అయితే చర్చిస్తారు, కానీ మన పాజిటివ్ న్యూస్ అనేది ఎవరు చర్చించరు. దానికి వ్యూవర్షిప్ కూడా తక్కువ ఉంటుంది. కానీ మనం దీన్ని చాలా ఫోకస్ గా మనం ఎందుకు చేస్తున్నామంటే కనుక మన ప్రజలకు ఈ యొక్క భారతదేశం అద్భుతమైనటువంటి పురోగతిని తీసుకొచ్చే ప్రయత్నం మనం చేస్తున్నాం. ఇందాక నువ్వు చెప్పినట్లు గత ప్రభుత్వాలన్నీ వాళ్ళ పాలసీలన్నీ ఎలా ఉండేవంటే, రక్షణ రంగం అనేది ఒక ప్రభుత్వమే చూడాలి, ఇంకెవరు చూడకూడదు, ప్రైవేట్ రంగ సంస్థలు దీనిలో ఇన్వాల్వ్ అవ్వకూడదు, మనము శాంతియుతమైనటువంటి దేశము, శాంతి కాముకులము, గాంధీ బుద్ధుడి యొక్క వారసులం మనము, కాబట్టి మనం అస్త్రశస్త్రాల గురించి మనం పట్టించుకోకూడదు, మన రక్షణ కావాల్సినవో కొన్ని పెట్టుకుంటాము, అది కూడా మనం తయారు చేయము, ఎవరి నుంచి ఇంపోర్ట్ తెచ్చుకుంటాము, రష్యా నుంచి, ఇంకెవడో ఫ్రాన్స్, మనకి ఇజ్రాయెల్ నుంచి తెచ్చుకుంటాం, కానీ మనం తయారు చేయకూడదు,
మన దేశం నుంచి ఎక్స్పోర్ట్ చేయడం అనేది అంతకంటే పాపం ఇంకోటి ఉండదు. ఇటువంటి భావజాలాలు ఉన్నటువంటి ప్రభుత్వాలు గతంలో. సో దాని నుంచి మనం ఎంత దూరం వచ్చాం. అందుకని మేజర్ షిఫ్ట్ జరిగింది గత 10 ఏళ్లలో. అది మనం అర్థం చేసుకోవాలి. రెండవది అప్పుడున్నటువంటి ప్రైవేట్ రంగ సంస్థలు కూడా వాళ్ళు పెద్ద కష్టపడేవాళ్ళు కాదు. ఎందుకంటే ప్రైవేట్ రంగ సంస్థలు ఏంటి, లాభాల కోసం ఉంటారు. వాళ్ళు పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ పెట్టి చేయాలని వాళ్ళకి అవసరం లేదు. ప్రభుత్వాలు ఏవో లైసెన్సులు ఇచ్చేవి, వాళ్ళ లైసెన్సుల ఆధారంగా వాళ్ళు ఎవరితోనో టైప్ పెట్టుకునేవాళ్ళు. టెక్నాలజీ వీళ్ళకి తెలియదు, వాళ్ళే వచ్చి చేసిపోయేవాళ్ళు, వీళ్ళ బ్రాండ్ ఉండేది, వాళ్ళు అమ్ముకునేవాళ్ళు. అంతకు మించి ఏం ఉండేది కాదు. R&D అన్నది ఎక్కడ ఎవరు ఇన్వెస్ట్ చేయలేదు. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసిందంటే R&D ప్రభుత్వం చేయడమే కాదు, వీళ్ళ మీద మీరు కూడా ఇన్వెస్ట్ చేయండి అని చెప్పి వాళ్ళకి ఫండింగ్ ఇస్తాం. అందుకని ఈ రోజు ఈ ప్రొక్యూర్మెంట్ పాలసీ ఏదైతే అనౌన్స్ అయిందో చాలా కీలకమైంది. ఎందుకంటే ఈ రోజు నేను కొన్ని 100 కోట్లు ఇన్వెస్ట్ చేసి ఒక పర్టికులర్ ప్లాట్ఫామ్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. రేపు ప్రభుత్వం నాకు ఆర్మ్డ్ ఫోర్సెస్ కొనుక్కోకపోతే నా పరిస్థితి ఏమవుతుంది? 100 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టాలి, ఎందుకు తగలబెట్టాలి? నాకు అనవసరం కదా. కాబట్టి నేను దాని మీద ఖర్చే పెట్టను. అది ప్రైవేట్ రంగ సంస్థల యొక్క యాటిట్యూడ్. అందుకని ఈ పాలసీలు ఏం చెప్తున్నారంటే వాళ్లకు వర్కింగ్ క్యాపిటల్ కానీ వాళ్లకు ఇన్వెస్ట్మెంట్ కావాల్సిన సపోర్ట్ కూడా ప్రభుత్వం ఇవ్వబోతుంది. రెండు, వాళ్ళ దగ్గర వచ్చేటువంటి ప్రోడక్ట్స్ లో ఏదో కారణం వల్ల డిలే అయిందంటే కనుక అప్పుడు ఈ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్ ఎలా ఉండేదంటే వీళ్ళ మీద పెనాల్టీస్ వేసేవాడు, భయంకరమైన పెనాల్టీ వేసేవాడు. బహుశా వాళ్ళకి లాభం 10% ఉంటే కనుక 15-20% పెనాల్టీస్ వేసేవాడు. దాంతో ఆ దివాళా తీసి దాన్ని వదిలేసి దాన్ని పట్టించుకునేవాళ్ళు కాదు ప్రైవేట్ రంగ సంస్థ. ఇప్పుడు దాన్ని 5%కే కుదేలు చేశారు. కాబట్టి వాళ్ళకి ఇన్సెంటివ్ ఉంటుంది. తప్పు చేసినా 5% పడుతుంది, అంతకంటే ఎక్కువ పడదు. కాబట్టి ఏదో కష్టపడి మళ్ళీ చేయాలి అన్నటువంటి ఇన్సెంటివ్ వాళ్ళకు ఉంటుంది. చాలా ఎక్సెప్షనల్ కేసెస్ లో 10% మాత్రమే ఉంటుందని ఈ పాలసీ చెప్తాం. అలాగే మనకు ప్రొక్యూర్మెంట్ లో కూడా ఎటువంటి మనకు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఉండాలి, ఎటువంటి అంటే ఇదివరకు L1 లోవెస్ట్ బిడ్డర్ ఎవడున్నాడో వాడి దగ్గర కొనాలి. క్వాలిటీ ఎలా ఉన్నా వాళ్ళకి అనవసరం. 100 రూపాయల ప్రోడక్ట్ ఒకటి 100, 150, 110, 105 ఇలా 3 టెండర్స్ వస్తే కనుక 95 ఎవడు కోట్ చేస్తే వాడికి ఇచ్చేవాడు. అది ఎందుకని పనికొస్తుందా, దానివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా చూసేవాడు కదా ప్రభుత్వం. L1 ప్రభుత్వం. కానీ డిఫెన్స్ రంగానికి సంబంధించి L1 అన్నది మనకు సరిపోకపోవచ్చు. కొన్నిసార్లు ఖర్చుతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. రెండు, ఆల్టర్నేట్ సోర్సెస్ ఉండాలి మనకు. ఒకటే సోర్సు 95 రూపాయలు మనం కొనుక్కుంటూ వెళ్ళామంటే మిగతా వాళ్ళు 105, 110 కోట్ చేసిన వాళ్ళందరూ మూసుకొని వెళ్ళిపోతారు. రేపు మనకు అవసరం ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర ప్రొడక్షన్ రాదు. కాబట్టి ఈ యొక్క పాలసీ ఏం చేసిందంటే అందరినీ సపోర్ట్ చేయాలి. బహుశా 50% నేను 95 ఇచ్చిన వాడికి ఇస్తాను, మిగతా వాడికి 20% ఇస్తాను, 15% ఇస్తాను. ఏదో దీన్ని ఎలా మనకు ప్రైవేట్ రంగ సంస్థల్లో ఇన్వెస్ట్ చేసినటువంటి వ్యక్తులకు నష్టపోకుండా వాళ్ళని ఎలా ఎంకరేజ్ చేయాలి, ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ ఎలా ఉండాలి, ఈ అంశాలన్నీ కూడా దాంట్లో పొందుపరిచారు. అంటే చాలా ఫ్యూచరిస్టిక్ గా వాళ్ళు దీన్ని ఆలోచన చేశారు. 2009లో లాస్ట్ పాలసీ వచ్చింది. దాని తర్వాత ఇంతవరకు రాలేదు. మనోహర్ పారికర్ గారు ఉన్నప్పుడు కొన్ని అడ్మినిస్ట్రేటివ్ నిర్ణయాలు తీసుకున్నారు. ఫర్ ఇన్స్టెన్స్ నెగిటివ్ లిస్టులు పెట్టడం మొదలుపెట్టారు. ఇది మనం గ్లోబల్ రౌండ్ అప్పుడు చాలా సార్లు చర్చించాం. రమారమి 2-3 వేల కాంపనెంట్స్ అన్ని కూడాను ఇంపోర్ట్ బ్యాన్ చేసుకున్నాం. కానీ ఒక పాలసీ రూపేణ ఇప్పుడు తీసుకొచ్చాం. కొన్ని అంశాల్లో మనం ప్రభుత్వమే డైరెక్ట్ గా డీల్ చేస్తుంది. గవర్నమెంట్ టు గవర్నమెంట్ G2G డీల్సే ఉంటాయి. ఫర్ ఇన్స్టెన్స్ మనకు రఫేల్ అన్నది మన గవర్నమెంట్ డిస్కషన్. అది భారత ప్రభుత్వం, ఫ్రాన్స్ ప్రభుత్వం. అంటే మన HAL కానీ, మన ఎయిర్ ఫోర్స్ కానీ, లేదా వాళ్ళ డసాల్ట్ ఏవియేషన్ కానీ వీళ్ళకి సంబంధం లేదు. ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చింది, ఫ్రెంచ్ ప్రభుత్వం మనకు గ్యారంటీ ఇచ్చింది. కాబట్టి భారత ప్రభుత్వం వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి చర్చ, వాళ్ళు డసాల్ట్ నుంచి ఏం తీసుకొస్తారో వాళ్ళ ప్రభుత్వం నిర్ణయిస్తుంది. అటువంటి కొన్ని కాంపోనెంట్స్, కొన్ని మనకు లిమిట్స్ ఏమున్నాయి, ఎక్కడ వరకు టెండర్స్ కాల్ చేయాలి, ఎక్కడ టెండర్స్ కాల్ చేయక్కర్లేదు, ఎక్కడ మనం దీన్ని బిడ్డింగ్ ప్రాసెస్ లో ఎలా దాన్ని పారదర్శకంగా చూపించవచ్చు, ఇటువంటి చాలా అంశాలు దీంట్లో పొందుపరిచారు. అంటే గత 10 ఏళ్ల అనుభవాన్ని దృష్ట్యా అనుభవం వచ్చిన తర్వాత ఈ పాలసీని తీసుకొచ్చారు. దాంతో త్వరితగతిన ఇంకా ఫాస్ట్ ట్రాక్ లో మన డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ అన్ని కూడా చేసి ప్రైవేట్ పబ్లిక్ రెండు సంస్థలకు కూడా నష్టం రాకుండా ఇద్దరు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసే దిశగా తీసుకొచ్చారు. అందుకని రాబోయే రోజుల్లో ఈ మిడిల్ మెన్, ఈ గోటాలాలు ఎంత తగ్గించగలరు, కంప్లీట్ గా మాయమైపోతుందని నేను అనట్లేదు, కానీ మినిమైజ్ చేసి త్వరితగతిన మనకు ఆర్మ్డ్ ఫోర్సెస్ కి ఎక్విప్మెంట్ ఇచ్చేటువంటి ఈ పాలసీ చాలా పారదర్శకంగా చాలా అద్భుతంగా తీసుకొచ్చారు. ఇందాక నువ్వు అన్నట్లు పాలసీ కీలకం. ఒకసారి పాలసీ నిర్ణయిస్తే దాని ఇంప్లిమెంటేషన్ ఆఫ్ కోర్స్
ఇంకా మొత్తం సిస్టమ్ కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. కాబట్టి గతంలో ఏంటంటే భయం ఉండేది. L1 కాకుండా L2 అని ఏమైనా ఆర్డర్ ఇస్తే కనుక నన్ను విజిలెన్స్ తీసుకెళ్లి నన్ను జైల్లో పెడతారేమో, నా పెన్షన్ ఆపుతారేమో, ఈ భయాలు ఉండేవి. ఇప్పుడు అటువంటివి ఏమీ లేవు. ఎందుకంటే మనకు L1 మీరు ఫిక్స్ అయి ఉంటే కనుక L2, L3 మొత్తం మూసుకొని వెళ్ళిపోతే కనుక రేపు మనకు చాలా ప్రాబ్లం వచ్చేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఈ మల్టిపుల్ ఆప్షన్స్ పెట్టుకునే దిశగా ఇవన్నీ కూడా నిర్ణయాలు తీసుకుని ఈ పాలసీ తీసుకొచ్చారు. కాబట్టి ఎన్నో యాంగిల్స్ చూస్తే కనుక చాలా అద్భుతమైనటువంటి పాలసీ. మనం భారత ప్రభుత్వం ఇటువంటి పరిస్థితుల్లో అంటే దానికి ఎక్కడో మన ఆలోచనలు ఎక్కడో ఉన్నా కానీ కూడా దీన్ని స్పెసిఫిక్ గా దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు ప్రజల ముందర పెట్టడం అన్నది పారదర్శకంగా ప్రొక్యూర్మెంట్ ఎలా చేస్తున్నామని ప్రభుత్వం చెప్తోంది. కాబట్టి వీళ్ళని ప్రభుత్వాన్ని, తర్వాత మన డిఫెన్స్ ఫోర్సెస్ ని, మన ప్రొక్యూర్మెంట్ కమిటీస్ ని, వీళ్ళందరినీ కూడా అభినందిద్దాం. ఎస్ సార్. నిజంగా డిఫెన్స్ రౌండప్ లో చాలా 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 ప్రతిసారి కూడా ఒక ఎమోషనల్ గా అనిపించేది, ఎప్పుడు చూసినా కూడా ఎమోషనల్ గా అనిపించే సెగ్మెంట్ ఇది నాకైతే. బ్రేవ్ హార్ట్ సెగ్మెంట్ సార్. మిగతా అన్ని డెవలప్మెంట్స్, అప్డేట్స్ ఇవన్నీ మనము దైనందిన జీవితంలో నాకు ఒక జర్నలిస్ట్ గా తెలుసుకోవడము, వాటిని చదవడము, చెప్పడము ఉంటుంది కానీ బట్ బ్రేవ్ హార్ట్ సెగ్మెంట్ కి వచ్చేసరికి మాత్రం ఖచ్చితంగా ఒక ఎమోషనల్ ఇందులో ఉంటుంది. ఈ వారం కూడా మనము బ్రేవ్ హార్ట్ సెగ్మెంట్ లో పారాట్రూపర్ సచిన్ లవర్ ఎవరైతే 2023లో రాజౌరి సెక్టర్ లో యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్ లో వీరమరణం పొందాడు. సో తన గురించి తెలుసుకుందాం సార్, కొన్ని విషయాలు చెప్తారా? మనకు లైన్ ఆఫ్ కంట్రోల్ ఏదైతే ఉందో జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో, దాంట్లో ఎస్పెషలీ జమ్మూ ప్రాంతంలో చూస్తే గనక పూంచ్ రజౌరి సెక్టర్ చాలా వల్నరబుల్. చాలా అక్కడ మనకు ఎన్నో ఎన్కౌంటర్స్ జరిగినాయి, ఒకటి కాదు రెండు కాదు, చాలా జరుగుతున్నాయి. ఎందుకంటే అక్కడ దట్టమైన కీంకారణ్యాలు ఉన్నాయి. మనకు అక్కడ డిసడ్వాంటేజ్, మన పొజిషన్ చాలా డిసడ్వాంటేజ్ లో ఉంది. పాకిస్తాన్ చాలా అడ్వాంటేజ్ పొజిషన్ లో వాళ్ళు కూర్చొని ఉన్నారు. కాబట్టి అక్కడి నుంచి చాలా సునాయాసంగా ఇన్ఫిల్టర్ అవ్వచ్చు. ఎత్తైనటువంటి ప్రాంతాల్లో వాళ్ళు ఉన్నారు, మనం ఎక్కడో కింద ఉన్నాం. చాలా డిసడ్వాంటేజ్ ఉంది మనకు ఆ ప్రాంతంలో. తరచూ కూడా ఎన్కౌంటర్ జరుగుతుంటాయి. నిజంగా పూంచ్ రజౌరీలో ఉన్నటువంటి ముస్లిమ్స్ మనకు సిఆర్పిఎఫ్ లో కావచ్చు, బిఎస్ఎఫ్ లో కావచ్చు, రాష్ట్రీయ రైఫిల్స్ లో కావచ్చు, ఎక్కువ మోతాదున చేరేటువంటి వాళ్ళు రజౌరి, పూంచ్ నుంచి ఉన్నటువంటి ముస్లిమ్స్ జాయిన్ అవుతారు. బలిదానాలు కూడా వాళ్ళే ఎక్కువ ఇస్తారు. అటువంటి ప్రాంతం అఫ్ కోర్స్ అక్కడ ఆపరేషన్స్ జరుగుతున్నప్పుడు 2023లో ఒక మేజర్ ఆపరేషన్ జరిగింది. వాళ్ళు ఇన్ఫిల్టర్ అయి అడవి ప్రాంతంలో దాచుకున్నారు. అడవి ప్రాంతంలో మనకు చూస్తే కనుక డ్రోన్స్ కానీ లేదా ఇతరత్ర మనం వెళ్లే ఎక్విప్మెంట్ కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే చాలా కింకారణ్యాలు దట్టంగా ఉంటాయి. ఎక్కడ వాళ్ళు దాచిపెట్టుకున్నారు కనుక్కోవడం కష్టం. మీరు వెళ్ళినా కింద నుంచి వెళ్ళాలి, వాళ్ళు ఎక్కడో పైన దాచుకుంటారు, గోల్లో ఉంటారు, దానికి ఏదో క్యామఫ్లాజ్ ఉంటుంది. కాబట్టి వాళ్ళకు మనం కనిపిస్తాం కానీ మనకు వాళ్ళు కనిపించకపోవచ్చు. మామూలుగా ప్లేన్స్ ఉన్న మనకు కొండలు లేనటువంటి ప్రాంతాలు అయితే డ్రోన్ పంపించవచ్చు, డ్రోన్ లో వెళ్ళి చెక్ చేయొచ్చు. కానీ అక్కడ చేయడం కూడా చాలా కష్టం. కాబట్టి అటువంటి ప్రాంతాలలో 21-22 నవంబర్ 2023 రాత్రి పూంచ్ రజౌరి మధ్యలో ఉన్నటువంటి ఏరియాలో ఒక పర్టికులర్ టెర్రరిస్ట్ గ్రూప్ ఉంది అని తెలిస్తే కనుక ఈ యొక్క ఒక టీం వీళ్ళని పంపించడం జరిగింది. ఆ టీంలో పారాట్రూపర్ సచిన్ లవర్ కూడా ఆ టీంలో ఉన్నారు. వెళ్ళి అక్కడ ఆ దగ్గర దాకా వెళ్ళంగానే వాళ్ళు ఒక చిన్న గుడిసె లాంటి దాంట్లో టెర్రరిస్ట్ అంతా దాచిపెట్టున్నారు. అక్కడి నుంచి వాళ్ళు ఫైర్ చేస్తున్నారు. ఎందుకంటే అది పెద్ద మోటార్ షెల్స్ తో కొట్టి దాన్ని మొత్తం పేల్చేస్తే గానీ పేలకపోవచ్చు, కానీ మామూలు గన్ ఫైర్స్ అయితే వాళ్ళు చాలా ఈజీగా దాన్ని తట్టుకోగలుగుతున్నారు. అక్కడి నుంచి వాళ్ళు ఇంటర్మీడియట్ ఫైరింగ్ చేస్తుంటే తన తోటి సైనికులందరికీ కూడాను ప్రమాదం ఉంది అని చెప్పి పారాట్రూపర్ సచిన్ లవర్ కి స్పష్టంగా అర్థమైంది. ఎందుకంటే వీళ్ళు ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా వాళ్ళు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆ టెర్రరిస్ట్ ని డైవర్ట్ చేయడానికి కోసం అని చెప్పేసి అతను చెట్టు దగ్గర నుంచి బయటికి వచ్చి డైరెక్ట్ గా అతను వాళ్ళతోటి కాంబాట్ లో ఫైరింగ్ చేయడం మొదలు పెట్టేసరికి వాళ్ళు ఇతని మీద ఫైరింగ్ చేశారు. ఈ ఫైరింగ్ లో మిగతా తన టీం అందరూ కూడా పక్క నుంచి వెళ్ళి వాళ్ళని చుట్టుముట్టేటువంటి ప్రయత్నం చేశారు. అన్ఫార్చునేట్ తనకు బుల్లెట్స్ తగిలి ఆయన చనిపోవడం జరిగింది. పారాట్రూపర్ సచిన్ లవర్ అక్కడే చనిపోయారు. కానీ ఈ డైవర్షన్ చేయడం వల్ల మిగతా తన టీం మెంబర్స్ అందరూ కూడాను చుట్టుముట్టి ఆ టెర్రరిస్ట్ మొత్తం మట్టు పట్టించి మొత్తం సక్సెస్ అయింది. అన్ఫార్చునేట్ గా దాంట్లో 4 చనిపోయారు. దాంట్లో ఈయన కూడా ఉన్నారు. ఈయనకు అఫ్ కోర్స్ సేనా మెడల్ తోటి ఈయనని సన్మానించుకున్నాం మనం. కానీ ఎన్ని మెడల్స్ ఇస్తే మాత్రం ఆ కుటుంబానికి మనం లోటు తీర్చగలం మనం. ఆయన వివాహానికి జస్ట్ కొద్ది రోజులే వివాహం కూడా నిర్ణయించుకున్నటువంటి వ్యక్తి. వివాహం కూడా కాకుండా చనిపోయారు ఆయన. తల్లిదండ్రులు వృద్ధాప్యంలో కొడుకు లేనటువంటి పరిస్థితి.
ఏదో మనం సేనా మెడల్ ఇచ్చేసి మనం అయిపోయింది మర్చిపోవడం అన్నది విషయం కాదు కదా. ఒక ప్రాణం పోయింది కదా. సో ఈ దేశం కోసం బలిదానం ఇస్తున్నటువంటి ఈ వీరులను తలుచుకునేటువంటి ఆ చిన్న ప్రయత్నం మనం చేస్తున్నాం మన డిఫెన్స్ రౌండప్ లో. ప్రతి వారం కూడా మనం ఎవరినో తలుచుకుంటున్నాము. వాళ్ళ యొక్క బలిదానం వల్లనే ఈ రోజు సురక్షితంగా శాంతిగా మనం పురోగతి చెందుతున్నాము ఈ దేశం అంటే కనుక ఇటువంటి వాళ్ళ బలిదానమే చాలా ముఖ్యమని మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళని విస్మరించినప్పుడు ఇప్పుడు మనకు ఉన్నటువంటి స్వేచ్ఛ, మనం తీసుకున్నటువంటి స్వేచ్ఛ వాయువులకి మనం అర్హులమే కాదు. కాబట్టి ముందర వాళ్ళని గౌరవించుకుందాం. సచిన్ గౌరవ్ గారు ఆయన ఆత్మ ఉత్తమగతులు ప్రాప్తించి భగవంతుడు ఆయన ఆత్మకు సద్గతిస్తారని చెప్పి మనం ప్రార్థిద్దాం. స్మగ్లర్ పాత్రలో ఉన్న హీరోలు, లేకపోతే కూతురు వయసు ఉన్న అమ్మాయితో డాన్సులు చేసే హీరోలు కాదు నిజంగా హీరోలు అంటే. వాళ్ళ యాక్టర్లు మాత్రమే. హీరోలు అంటే వీళ్ళే. బ్రేవ్ హార్ట్స్ నిజంగా హీరోలు. మీ పిల్లలు ఏ సినిమా హీరో గురించో ఎక్కువగా మాట్లాడుతుంటే కనుక ప్లీజ్ వాళ్ళకి ఈ బ్రేవ్ హార్ట్ సెగ్మెంట్ ఒకసారి చూపించండి. నిజమైన హీరోలు ఎవరో వాళ్ళకి తెలుస్తుంది అట్లీస్ట్. ఓకే, ఇక నెక్స్ట్ అంశంలోకి వెళ్దాం సార్. వెపన్స్ సెగ్మెంట్ ఇది. ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ యాక్చువల్లీ. నెక్స్ట్ జనరేషన్ జెన్జీ అంటున్నారు కదా. యాక్చువల్లీ నిజంగా జెన్జీ ఖచ్చితంగా చూడాల్సిన సెగ్మెంట్ ఇది నా దృష్టిలో. అంటే టెక్నాలజీ, మారుతున్న టెక్నాలజీని అర్థం చేసుకోవడము, దానికి తగ్గట్టుగా మనం ఎక్విప్ చేసుకునే విధంగా వాళ్ళు కొంచెం ఒక ఇన్స్పైర్ అవ్వగలిగేటువంటి సెగ్మెంట్ ఇది. ఈ సెగ్మెంట్ లో వెపన్ కి సంబంధించి QRSAM, క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ గురించి మనం ఈ వారం మనం తెలుసుకుందాం సార్. DRDO డెవలప్ చేసినటువంటి టెక్నాలజీ ఆర్మర్డ్ వెహికల్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి. ప్లీజ్ అది ఎట్లా పనిచేస్తుంది అండ్ దీని రేంజ్ ఎట్లా ఉంటుంది, డీటెయిల్స్ ఏంటి ఒకసారి చెప్తారా? అండ్ దీంట్లో ఇంకేమైనా అడ్వాన్స్మెంట్స్ రావాలంటే కూడా నెక్స్ట్ జనరేషన్ ఎవరైనా సరే, ఇప్పుడు నిజంగా అమెరికాలో అక్కడ ఇక్కడ H1Bలు ఇవన్నీ బాంబులు పేల్చేసాడు ట్రంప్. అట్లీస్ట్ ఇక్కడ నుండి డిఫెన్స్ కి సంబంధించిన టెక్నాలజీలోనో ఇంకో టెక్నాలజీలోనో ఇన్వాల్వ్ అవ్వడానికి వాళ్ళని ఇన్స్పైర్ చేసే విధంగా ఏమున్నాయి చెప్పండి. అంటే దాని పేరే తెలుస్తోంది QRSAM అంటే క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్. అంటే ఏంటిది? చాలా తక్కువ డిస్టెన్స్ లోనే దాని టార్గెట్స్ ని ఛేదించగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి మిజైల్స్ ఇవి. క్విక్ రియాక్షన్ ఎప్పుడు కావాల్సి వస్తుంది? సపోజ్ మన కాన్వాయ్స్ వెళ్తున్నాయి, మనము సైనికులకి ఆహారం తీసుకువెళ్తున్నాము, సైనికులకి అస్త్రాలు తీసుకువెళ్తున్నాము, లేదా మన ట్యాంకులు వెళ్తున్నాయి, మన మిజైల్స్ వెళ్తున్నాయి, మన టోడ్ గన్స్ వెళ్తున్నాయి. దాని మీద ఎవరైనా దాడి చేస్తే దాన్ని ఎలా మనం తట్టుకోవాలి? షార్ట్ రేంజ్ కూడా డెఫినేషన్ ఇచ్చాను. అంటే అక్కడ ఫైర్ చేసిన మిజైల్ 1 నిమిషం కంటే తక్కువ సమయంలో వచ్చి కొట్టగలిగినటువంటి డిస్టెన్స్, అంటే 25 నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి రేంజ్ ఏదైతే ఉందో, అలాగే ఆకాశంలో చూస్తే కనుక 10 కిలోమీటర్ల వరకు పైన అక్కడి నుంచి వచ్చేటువంటివి ఈ థ్రెట్స్ ని న్యూట్రలైజ్ చేయడానికి QRSAM అనేటువంటి మిజైల్స్ వాడతారు. అంటే మనకు 25 కిలోమీటర్స్ నథింగ్. అంత ఫాస్ట్ గా మ్యాక్ 1 మ్యాక్ 2 స్పీడ్ లో వస్తున్నటువంటివి. మ్యాక్ అంటే మనకు తెలుసు కదా, స్పీడ్ ఆఫ్ సౌండ్ మన ధ్వని యొక్క స్పీడ్ కంటే ఎక్కువ స్పీడ్ లో వస్తున్నటువంటివి 25 కిలోమీటర్స్ అంటే కనుక బహుశా ఒక 2 క్షణాలు 3 క్షణాల్లో వచ్చి కొడుతుంది. 3 సెకండ్స్ అంటే మన రియాక్షన్ టైం ఎంత ఫాస్ట్ ఉండాలి. ఫస్ట్ మనం దాన్ని ట్రాక్ చేయగలగాలి. దాని డిస్టెన్స్ ఎలా వస్తుందో చూడాలి. దాని టార్గెట్ ఎక్కడ ఉంటుందో దాన్ని క్యాల్కులేట్ చేయాలి. ఇక్కడి నుంచి మనం ఫైర్ చేయాలి. ఫైర్ చేసిన తర్వాత దానికి స్పీడ్ పుంజుకోవాలి, వెళ్ళి దాన్ని కౌంటర్ చేయాలి. కాబట్టి ఇంత ప్రెసిషన్ టెక్నాలజీ. దూరం కొట్టే మిసైల్ వేరే కథ. దాన్ని మనం ప్లాన్ చేయొచ్చు, దాన్ని GPS ఇవ్వచ్చు, దాన్ని కొట్టచ్చు, దాన్ని డైవర్ట్ చేయడానికి డైవర్షనరీ ఫ్లేయర్స్ పెట్టుకోవచ్చు, ఇటువంటి చాలా చేయొచ్చు. కానీ క్విక్ రియాక్షన్ చాలా తక్కువ డిస్టెన్స్ లో కొట్టాలి. 4-5 సెకండ్స్ మాక్సిమం అంటే 10-15 సెకండ్స్ లో కొట్టగలిగినటువంటి పరిస్థితి. ఈ కాన్వాయ్స్ ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి. అది వెళ్తున్నప్పుడు కొట్టాలి. నిలబడి ఏం చేసి కొట్టడం చాలా సునాయాసం. మనం ఒలింపిక్స్ లో చూస్తాం, వాళ్ళు కూర్చొని నిలబడి ఒక కన్ను మూసుకొని చాలా కష్టం మీద షూట్ చేస్తారు. ఇది అలా కాదే, మన గుర్రం మీద పరిగెడుతూ వాళ్ళని అక్యురేట్ గా షూట్ చేసినటువంటి పరిస్థితి. కాన్వాయ్తో పాటు వెళ్తూ ఉండాలి. కాన్వాయ్ మీద దాడి జరుగుతుంటే దానిని ట్రాక్ చేయగలగాలి, చేసి దాన్ని కౌంటర్ చేయగలగాలి. అటువంటి కెపాసిటీ ఉన్నది క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. సో ఇది 8x8 ట్రక్స్ లో తీసుకువెళ్తుంటారు. సో అది కాపుగా వస్తుంటుంది. దానికి రెడార్ సిస్టమ్ ఉంటుంది. ఫస్ట్ రెడార్ సిస్టమ్ అంతా వాచ్ చేస్తూ ఉంటుంది. ఎటువంటి థ్రెట్స్ వస్తున్నాయి, మిజైల్సా, డ్రోన్సా. ఫర్ ఇన్స్టెన్స్ కొన్ని డ్రోన్స్ ఎలా ఉంటాయంటే అవి మీకు రెడార్స్ చిక్కవు అవి. ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి కాంపనెంట్స్ అన్ని కూడా ప్లాస్టిక్ కాంపనెంట్స్ లాంటివి ఏదో పెడతారు. చాలా తక్కువ మెటల్ ఉంటుంది. మెటల్లో కూడా వాళ్ళు ఏదో ఎపాక్సీ కోటింగ్ వేస్తారు. కాబట్టి దాన్ని డిటెక్ట్ చేయడం చాలా కష్టం. దాన్ని డిటెక్ట్ చేసేసరికి బహుశా మన మీద వచ్చి పడిపోతుంది.
అటువంటి ట్రాకింగ్ ఫాలో అప్ చేయగలిగినటువంటి కెపాసిటీ, దాన్ని షూట్ డౌన్ చేయగలిగినటువంటి కెపాసిటీ, ఇంత జరిగిన తర్వాత మిడర్ లో అది మళ్ళీ చేంజ్ అవ్వచ్చు కదా. వాడు ఫైర్ చేసి కొంత దూరం వచ్చిన తర్వాత క్రూజ్ మిజైల్ లాంటిది ఏదైనా ఉందనుకుంటాను. క్రూజ్ అంటే క్రూజింగ్, అది బ్యాలిస్టిక్ అంటే కొడితే కానీ ఒకటే దగ్గర పడుతుంది. క్రూజ్ అలా కాదు, సగం దూరం వెళ్ళిన తర్వాత మిడ్ కోర్స్ కరెక్షన్ చేయొచ్చు. వాడు ఇంతవరకు స్ట్రేట్ వస్తుంది కదా మనం ఫైర్ చేస్తే కనుక వాడు పక్క తప్పుకొని వెళ్ళి కొట్టచ్చు. అప్పుడు ఎలా దాన్ని డీల్ చేయాలి? కాబట్టి మిడ్ కోర్స్ కరెక్షన్ చేసే గైడెన్స్ కూడా దీనికి కావాలి. కాబట్టి ఇటువంటివి ఎన్నో అంశాలు దీంట్లో పెట్టి ఈ క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అన్నది మన దేశం వాడుతున్నది. ఆఫ్ కోర్స్ ఇది ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఉన్నది ఇది. బట్ ఈ మిసైల్ యొక్క కెపాసిటీ నార్మల్ మిసైల్స్ కంటే కూడా చాలా గణనీయంగా ఉంటుంది. ఇన్ని దీనికి ఆస్పెక్ట్స్ ఉండాలి. దానికి సింగిల్ స్టేజ్, ఎందుకంటే 25 to 30 కిలోమీటర్స్ అంటే కన్నా మళ్ళీ సెకండ్ స్టేజ్ బూస్టర్ కొట్టే టైం లేదు. దానికి సింగిల్ స్టేజ్ ఉండాలి, దాన్ని ట్రాక్ చేయగలగాలి, దాన్ని మిడ్ కోర్స్ కరెక్షన్ జరుగుతుంటే దాన్ని వీళ్ళు కౌంటర్ చేసి కొట్టగలగాలి, ప్లస్ మూవింగ్ టార్గెట్ ని మూవింగ్ ప్లాట్ఫామ్ నుంచి కొట్టగలగాలి. సో ఇన్ని కాంప్లికేషన్స్ ఉన్నటువంటి ఈ టెక్నాలజీ అన్నది చాలా నీష్, చాలా తక్కువ దేశాల్లో ఇటువంటి టెక్నాలజీ ఉన్నది. కాబట్టి ఈ క్యూఆర్ శామ్ అన్నది ఎస్పెషలీ మనకు సరిహద్దుల్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో, ఫర్ ఇన్స్టెన్స్ జమ్మూలో ఉన్నాము, అమృత్సర్లో ఉన్నాము, పక్కనే లాహోర్, అక్కడి నుంచి ఫైర్ చేస్తే కానీ మనకి రియాక్షన్ టైం చాలా తక్కువ టైం ఉంటుంది. సో అటువంటి ప్రాంతాల్లో ఇజ్రాయెల్కి మనం చూసాం, అష్కలాన్ అన్న ఊరు ఎప్పుడు కూడా హమాస్ ఫైర్ చేసే మిసైల్స్ అన్ని అష్కలాన్ నుంచి పడుతుంటాయి. టెల్ అవీవ్ వచ్చేసరికి కొంత దూరం సమయం పడుతుంది, కానీ అష్కలాన్ పక్కనే ఉంది. సో ఈ క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ అన్నవి చాలా క్రూషియల్ అవుతాయి. అవి ఆ టెక్నాలజీ భారతదేశం మనం దాన్ని క్రమేపీ దాన్ని మనం డెవలప్ చేసుకున్నాము. కాబట్టి ఈ రోజు ప్రపంచంలో ఒక చాలా కొద్ది దేశాలు, ఒక 5-6 దేశాల దగ్గర మాత్రమే ఈ నీష్ టెక్నాలజీ ఉంది. మన దగ్గర కూడా ఇటువంటి టెక్నాలజీ ఉంది. కాబట్టి ఎన్నో అస్త్రాల్లో ఇది ఒక షార్టెస్ట్ రేంజ్ ఆఫ్ అస్త్రం. ఇది ఇక్కడ నుంచి అగ్ని 5 దాకా మనకు ఎన్నో రేంజెస్ లో అస్త్రాలు ఉన్నాయి. ఇది షార్టెస్ట్ రేంజ్ అండ్ క్వికెస్ట్ రియాక్షన్. అది ఈ అస్త్రం గురించి మనం బ్రీఫ్ గా చెప్పుకోవాలంటే. నెక్స్ట్ సెగ్మెంట్ కంపెనీ. ఈ వారం మనము మహీంద్రా డిఫెన్స్ సిస్టమ్స్ లిమిటెడ్ గురించి మాట్లాడదాము. మహీంద్రా అంటే మనకు దేశంలో చాలా మందికి సుపరిచితమే. అద్భుతమైన రోబస్ట్ కార్లు, అద్భుతమైన కార్లని మ్యానుఫ్యాక్చర్ చేసే సంస్థ మహీంద్రా నుంచి వచ్చినటువంటి వాళ్ళ డిఫెన్స్, వాళ్ళ గ్రూప్ నుంచి వచ్చినటువంటి సబ్సిడరీ MDSL, మహీంద్రా డిఫెన్స్ సిస్టమ్స్ లిమిటెడ్. ఈ సంస్థ ఆర్మర్డ్ వెహికల్స్ దగ్గర నుంచి నావీకి సంబంధించిన ఎక్విప్మెంట్, డిఫెన్స్ సిస్టమ్స్ ఇవన్నీ ఇస్తున్నారు. సో ఆ సంస్థకు సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చెప్తారా సార్? మనకు ప్రధానమంత్రి మోదీ గారు ప్రధాని అవ్వనంత వరకు కూడా మహీంద్రా స్కార్పియోనే వాడేవారు. ప్రధాని అయిన తర్వాత ఆఫ్ కోర్స్ వేరే BMWలు అన్ని కూడా టేక్ ఓవర్ చేశారు, బుల్లెట్ ప్రూఫ్ వి. ఆఫ్ కోర్స్ మన దేశంలో తయారైనటువంటి బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ మహీంద్రా చాలా కాలంగా తయారు చేస్తున్నారు. యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ ఆయన ఇదే వాడేవారు, మన స్కార్పియోనే వాడేవారు. ఇప్పటికి కూడా స్కార్పియో మనకి చాలా చీఫ్ మినిస్టర్స్ కాన్వాయ్స్ లో అవే వాడతారు. సో బుల్లెట్ ప్రూఫ్ కెపాసిటీ, తర్వాత ల్యాండ్ మైన్స్ తట్టుకోగలిగిన కెపాసిటీ, ఇవన్నీ కూడా ఇటువంటివి స్పెషలైజ్డ్ వెహికల్స్ వాళ్ళు తయారు చేయగలిగారు. దీంట్లో ఆర్మర్డ్ వెహికల్స్ అంటే ఇది సివిలియన్స్ వాడేటువంటి స్కార్పియోలే కాకుండా ఆర్మీకి, మనకు నేవీకి, తర్వాత ఎయిర్ ఫోర్స్ కి సప్లై చేసేటువంటి ఆర్మర్డ్ వెహికల్స్ కూడా తయారు చేస్తున్నారు. దాంట్లో ఆఫ్ కోర్స్ బుల్లెట్ ప్రూఫ్ కెపాసిటీ ఉంటుంది. స్నైపర్, మనం ఎక్కడి నుంచి వాళ్ళు షూట్ చేస్తే కనుక తట్టుకునేటువంటి దాని మెటల్ ఫ్రేమ్ చాలా 7.62 mm బుల్లెట్స్ కూడా తట్టుకోగలిగినటువంటి కెపాసిటీ, ఇటువంటివన్నీ పెడతారు. తర్వాత దాని ఇంక్లినేషన్, ఎందుకంటే వాళ్ళు వెళ్ళేటువంటి టెరెయిన్ లో రోడ్లే ఉండకపోవచ్చు, బహుశా రఫ్ రోడ్ లో వెళ్లాల్సి వస్తుంది, ఆఫ్ రోడ్ లో వెళ్లాల్సి వస్తుంది, నీళ్లు మార్షీ ల్యాండ్ ఉంటుంది, అక్కడ తట్టుకునేటువంటి 4x4 వీల్స్ లాంటివి దాంట్లో ఇరుక్కుపోకుండా వెళ్ళేటువంటి కెపాసిటీ. తర్వాత దాని ఇంక్లినేషన్ ఆల్మోస్ట్ ఒక అంటే 90 degrees పడిపోతుంది, అది ఒక 30-40 degrees దాకా ఇంక్లైన్ అయ్యి వెళ్ళగలిగినటువంటి కెపాసిటీ. ఇటువంటివన్నీ కూడాను దాన్ని ఇన్కార్పొరేట్ చేసి వీళ్ళు మహీంద్రాస్ వాళ్ళు చాలా వెహికల్స్ వాళ్ళు మన ఫోర్సెస్ కి సప్లై చేస్తున్నారు. అలాగే మన నేవీ కూడా చాలా సప్లై చేస్తున్నారు. ఫర్ ఇన్స్టెన్స్ టార్పిడో డిఫెన్స్ సిస్టమ్స్, డికాయ్ లాంచర్స్, ఇటువంటివన్నీ కూడా సప్లై చేస్తున్నారు. 2012లో ఇన్కార్పొరేట్ అయింది, అంతకంటే ముందర లేదు. మామూలు ప్యాసింజర్ వెహికల్లో ఉన్నటువంటి మహీంద్రాస్ ఈరోజు డిఫెన్స్ కి చాలా కీలకమైనటువంటి ఈ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్, ఈ సిస్టమ్స్ అన్ని కూడా సప్లై చేయగలుగుతుంది. అలాగే మనం చూస్తే ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ సిస్టమ్స్, సర్వేలెన్స్ ఎక్విప్మెంట్, ఎన్నో అంశాల్లో వీళ్ళు ముందుకు వచ్చారు. ఇన్ఫాక్ట్ ఆనంద్ మహీంద్రా
మనకు కరోనా వచ్చినప్పుడు ఆయన ఫ్యాక్టరీని మొత్తాన్ని కూడా కంప్లీట్ గా కార్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆపేసి మన కోవిడ్ టెస్టింగ్ కిట్స్ ఇవన్నీ తయారు చేశాడు ఆయన. దాంట్లో అదే సేమ్ అసెంబ్లీ లైన్ లో. అలాగే మనం చూస్తే కనుక దానికి కావాల్సినటువంటి ఆక్సిజన్ సప్లై చేయగలిగినటువంటి ఎక్విప్మెంట్ తయారు చేశాడు ఆయన. సో మహీంద్రాస్ అన్నది దేశభక్తితో కంప్లీట్ గా నరనరాల నింపుకున్నటువంటి కంపెనీ ఏదైనా ఉందంటే కనుక టాటాస్, తర్వాత మహీంద్రాస్. కాబట్టి మహీంద్రా మన దేశ రక్షణకు సంబంధించి గతంలో మనం విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్న వెహికల్స్ అన్ని కూడాను ఈ రోజు వాళ్ళే తయారు చేసి ఇవ్వగలిగినటువంటి పరిస్థితి ఈ రోజు ఆ కంపెనీ ఎదిగింది. 2012 అంటే హార్డ్లీ 12-13 ఏళ్లలో ఇంత స్థాయికి వచ్చారు. అఫ్ కోర్స్ ప్రభుత్వం కూడా దానికి చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చింది. మనోహర్ పారికర్ గారు ఉన్నప్పుడు ఈ నిర్ణయాలు తీసుకొని వీళ్ళకే అవన్నీ అప్పచెప్పడంతో ప్రైవేట్ రంగ సంస్థలు మెల్లిగా తయారు చేయడం, దానివల్ల టాటాస్ మనం డిఫెన్స్ రౌండప్ లో టాటాస్ ఆవిష్కరించినటువంటి ఆర్మర్డ్ పర్సనల్ క్యారియర్స్ వాటి గురించి చర్చించాము. ఈ రోజు మహీంద్రాస్ గురించి కూడా చర్చిస్తున్నాము. కాబట్టి ఎన్నో అంశాల్లో వీళ్ళు సప్లై చేయగలుగుతున్నారు. అఫ్ కోర్స్ ఇంకా మిగతా వాళ్ళకి ఎలాగూ ఉన్నాయి, మనకు బస్సెస్, ఆర్మర్డ్ బస్సెస్, అంబులెన్సులు, పికప్లు, ఇవన్నీ కూడాను ఆర్మీలో కావాల్సినటువంటివన్నీ కూడా వీళ్ళు సప్లై చేయగలుగుతున్నారు. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటి రిక్వైర్మెంట్స్ అన్ని కూడా విదేశాలు కాకుండా ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ చేసి మంచి క్వాలిటీ తోటి మన దేశంలోనే వీళ్ళు ఇవ్వగలుగుతున్నారు. ఒకసారి కెపాసిటీ బిల్డ్ అయిన తర్వాత ఇదే ప్లాట్ఫామ్స్, ఇదే టెక్నాలజీని మనం ఎక్స్పోర్ట్ చేయడం కూడా వాడుకోవచ్చు. కాబట్టి ఒక ఎక్స్పోర్ట్ రంగంలో కూడా ఒక శక్తిగా ఎదుగుతున్నాం మనం. రేపటి రోజు ఈ బడాబాబులు ఎవరైతే ఉన్నారో, మేజర్ డిఫెన్స్ సప్లయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టక్కరిచ్చేటువంటి శక్తి కూడా మహీంద్రాస్ లాంటి వాళ్ళు, టాటాస్ ఈరోజు మన దేశానికి తీసుకొస్తున్నారు. కాబట్టి మహీంద్రా డిఫెన్స్ కంపెనీకి మనం అభినందనలు తెలుపుతాం. ఎస్ సార్, నిజంగా చాలా అద్భుతమైన పని చేస్తున్నారు ఆనంద్ మహీంద్రా గారికి. ఫస్ట్ సార్ కంగ్రాచులేషన్స్ చెప్దాము, అభినందనలు తెలుపుదాము. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. గిరిధర్ గారు, ఐ హోప్ నేను మీ 58 ఏళ్ల ఈ ప్రస్థానాన్ని నేనైతే పాడు చేయలేదు అనుకుంటున్నాను 59వ ఎపిసోడ్ రూపంలో. సో హర్ష అది కొంచెం ఏదో రీప్లేస్ చేసే ప్రయత్నం చేశాను. ప్లీజ్ కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఏమైనా తప్పులుంటే క్షమించండి. ఐఎమ్ సారీ. ఏమైనా మార్పులుంటే కూడా చేసుకుందాం. లైన్ లేదు, మనం అందరం కలిసి కొలాబరేటివ్ గానే చేస్తున్నాము. హర్ష కూడా దీంట్లో రీసెర్చ్ చేస్తున్నాడు కాబట్టి మనం ముగ్గురం కలిసి చేసిందే ఇది. కెమెరా ముందర మనం ఎవరు వచ్చినా కానీ కూడా అల్టిమేట్ గా కంటెంట్ మనం కలిసి ప్రజెంట్ చేస్తున్నదే కాబట్టి హర్ష క్రెడిట్ కూడా దీంట్లో తప్పకుండా మనం ఇవ్వాల్సింది. ఫస్ట్ డే ఈ ఎపిసోడ్ కి, ఫస్ట్ ఎపిసోడ్ కాబట్టి నాకు కూడా కొంచెం ఒక రకంగా భయంగానే ఉండింది. సో అన్ని విషయాలు మనం డిస్కస్ చేస్తున్న కొద్దీ ఇంకా కొంచెం అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ గిరిధర్ గారు, థ్యాంక్స్ అలాట్. టైం 12:30 అవుతుంది. ఈ టైంలో మీరు అందుబాటులో ఉండి ఈ వీడియో రికార్డింగ్ చేశాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో చూసారు కదా, ఇది ఈ వారం డిఫెన్స్ రౌండప్ 59వ ఎపిసోడ్ ఇది. ఈ ఎపిసోడ్ నచ్చితే వెంటనే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశ హితం కోసం పరితపించే నేషనలిస్ట్ హబ్ NHTV యూట్యూబ్ ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మిగతా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కూడా మమ్మల్ని ఫాలో అవ్వండి. సో నేషనలిస్ట్ హబ్ ని ట్విట్టర్ లో ఫాలో అవ్వచ్చు. అండ్ రెగ్యులర్ ఎవ్రీడే అప్డేట్స్, ఎప్పటికప్పుడు అప్డేట్స్ కూడా ట్విట్టర్ లో మేము ఇస్తున్నాము. నేషనలిస్ట్ హబ్ ట్విట్టర్ హ్యాండిల్ ని ఫాలో అవ్వండి. అండ్ సాయి_nationalist నా ట్విట్టర్ హ్యాండిల్ కూడా ఉంది. అండ్ గిరిధర్ గారి ట్విట్టర్ హ్యాండిల్ కూడా మీరు ఫాలో అవ్వాల్సిందిగా కోరుతున్నాను. గిరిధర్ మామిడి పేరిట ట్విట్టర్ హ్యాండిల్ ఉంటుంది. సో ట్విట్టర్ లో కూడా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నాము. యూట్యూబ్ లో వీడియోస్ రూపంలో స్పీడ్ గా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాము. మిగతా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కూడా ఎక్స్పాండ్ చేస్తూ ఉన్నాము. సో మీ అందరి సహాయ సహకారాలు కావాలి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం నేషనలిస్ట్ హబ్ పనిచేస్తోంది. ఈ ప్రయత్నాన్ని 10 మందికి రీచ్ చేసే బాధ్యత మనందరిది. నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.